కుటుంబాలుగా అందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినందుకు దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క కీర్తన ధ్యానంలో దేవాది దేవుడు నాతో మాట్లాడినవి మీతో పంచుకోవాలి అని ఒక భారమ కలిగి ఉన్నాను. కీర్తనలలో 126వ అధ్యాయము మనం చూసినట్లయితే విత్తడము గురించి కోయడము గురించి మాట్లాడుతుంది. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సోయింగ్ అండ్ రీపింగ్. విత్తడము కోయడము మనం అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నది. పొలాలు చూసినట్లయితే రైతు ఒక పంట వేశాడు అని అంటే దాన్ని కోయడానికి దానికి ఎంతో దాన్ని కాపాడి దానికి ఎరువేసి నీళ్లు పెట్టి నాట్లేసి దాన్ని సంరక్షించి అది పరిపక్వం అయిన తర్వాత అది కోతకు వచ్చిన తర్వాత దాన్ని కోస్తాడు. వారు వేసిన ఏదైనా సరే కూడా, ఏ విత్తనమైనా సరే లేదంటే ఏ పంట అయినా సరే కూడా చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే విత్తడము కోయడము ఏంటి దీని తాలూకా కీర్తనల 126వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం మనం చూసినట్లయితే ఇందులో 3 మైల్ స్టోన్స్ కనిపిస్తున్నాయి. 3 బుల్లెట్ పాయింట్స్ మనం అనుకోవచ్చు. 3 ఏంటి అని అన్నట్లయితే, మొట్టమొదటిగా ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్, దేవుడు మనల్ని విడుదల చేశాడు. దేవుడు విడుదల చేశాడు. మొట్టమొదటి వచనం ఏం చెప్తుంది? సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. ద వన్ థింగ్ ఈజ్ వెన్ వీఆర్ అండర్ క్యాప్టివిటీ, వెన్ వీఆర్ అండర్ బాండేజ్, మనము ఒక చెరలో ఉన్నాము, ఒక బంధకములో ఉన్నాము. మనల్ని సియోను నుంచి ఆయన రప్పించినప్పుడు మొట్టమొదటి పాయింట్ మనము చెరలో ఉన్నాము. లోకములో మనం చూసినట్లయితే అనేకమైన రకాల చెరలో మనం ఉంటాము. అప్పులనే చెర, కుటుంబ సమస్యలనే చెర, అనారోగ్యం అనే చెర, లేదంటే వ్యసనాలు అనే చెర, అనేకమైన చెరలో మనం ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? When the Lord turned again the captivity of Zion, we were like them that dream. సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెర నుండి రప్పించినప్పుడు తర్వాత మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా మనము చాలండి ఒక్క నిమిషం. మనము కలకనిన వారి వలె ఉన్నాము. we are like them that dream. కళ అనేకమైన సార్లు మనం చాలా కళలు కంటాం కదా. చాలా సార్లు మనం కళలు కొంటాం. ఉదాహరణకి మోషే ఉన్నాడు. నేను విమానం కొన్నట్టు నీకు కల వచ్చింది అనుకో, నువ్వు విమానం కొన్నట్టు. దేవుడు నిజంగా నీకు విమానం ఇచ్చాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? రాత్రి కల వచ్చింది కానీ ఉదయానికల్లా దేవుడు నీకు విమానాన్ని ఇచ్చాడు. నీకు ఎలా ఉంటుంది? అది చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ప్రభువా, దీనికి నేను యోగ్యుని కాదు, ఐఎమ్ నాట్ వర్దీ ఫర్ దిస్. ఇది నేను పొందుకోవడానికి నేను అర్హుడిని కాదు. నాకు 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఒక కళ వచ్చినది. ఆ కళ నిజం చేసావా తండ్రి? కళ నిజం చేసావా? పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయంలోకి మనం చూసినట్లయితే మన పితరులు ఇశ్రాయేలీయుల ప్రజలు అనేకమైన చెరలో ఉన్నారు, అనేకమైన బంధకాల్లో ఉన్నారు. ఐగుప్తి అనే చెర, ఫరో అనే చెర, అనేకమైన చెరలో మన పితరులు ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆ చెర నుంచి విడిపించలేదా వాళ్ళని? మోషే అని ఒక నాయకుడిని పంపించి ఆ చెర నుంచి విడిపించలేదా? అనేకమైన చెరలో ఉన్నాము మనం అందరము కూడా. ఈ దినాన మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రకరకాల చెరలో ఉన్న మనుషులు లోకంలో మనం జీవిస్తున్నారు. మన చుట్టూరు కూడా రకరకాల చెరలో ఉన్న వాళ్ళు. కానీ దేవుని బిడ్డలైన మనము ఎటువంటి చెరలో ఇంకా మనం ఉన్నామా? ఆర్ వి స్టిల్ ఇన్ ద బాండేజ్? మనం ఇంకా విడుదల లేకుండా అదే చెరలో ఉన్నామా? ఆర్ వి నాట్ క్రాసింగ్ దట్ మైల్ స్టోన్? ఆ యొక్క మైలు రాయిని మనం దాటి వెళ్ళలేకపోతున్నామా? మొట్టమొదటి మైలురాయి విడుదల అనే మైలురాయి. ఆ దేవుడు మనల్ని విడిపించడానికి, మనల్ని విమోచించడానికి, మమ్మల్ని రక్షించడానికి ఈ యొక్క లోకానికి వస్తే ఆ విడుదలను పొందకుండా ఇంకా అదే బంధకంలో ఉన్నామనుకోండి, అదే చెరలో మనం ఉన్నామనుకోండి, అదే వ్యసనాల్లో మనం ఉన్నామనుకోండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క లోకానికి వచ్చి ఉపయోగం ఏంటి? సియోనులో ఉన్నవారు ఎలా ఉన్నారు? చెరగొనిన వారిలాగా ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క బిడ్డలు, అది మీరు తర్వాత చదవండి. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే డ్యూటరానమీ చాప్టర్ 30 అక్కడ చూసినట్లయితే ఒక్కొక్క 3 వచనాలు కూడా మీరు చదివినట్లయితే వాళ్ళ చెరలోకి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళని ఎలా నడిపించాడు, వాళ్ళకి విడుదల ఎలా దయచేశాడు అన్నది రకరకాల పాయింట్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క దేవుడు మనల్ని రిలీజ్ చేస్తున్నప్పటికీ కూడా మనం ఎలాగున్నాము?
కలగనిన వారి వలె ఉన్నాము. రెండో మైల్ స్టోన్, అవర్ డ్రీమ్ బికమింగ్ ట్రూ. మన యొక్క కళ నెరవేర్పు, మన కళ నెరవేర్పు. ప్రభా, నాకు ఉద్యోగం ఎలా వస్తుంది, నాకు వివాహం ఎలా జరుగుతుంది, లేదంటే నేను ఇల్లు ఎలా కట్టుకోగలుగుతాను, లేదంటే నేను ఇది చేయగలనా, నేను దీన్ని జీవితంలో సాధించగలనా, నా జీవితంలో ఇది జరుగునా, ఇది ఒక కళలాగే ఉంటుందేమో, ఇది ఒక కళలాగే ఉంటుందేమో అని అనుకున్నాము. కానీ ఆ కళని నిజం చేయలేదా దేవుడు? ఆ కళని నిజం చేయలేదా? ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో నేను చాలా అనుకునేవాడిని, ఫారెన్ వెళ్ళాలి, చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్ళాలి, మాస్టర్స్ అక్కడ చేయాలి, నా యొక్క ఉన్నత విద్య అక్కడ చేయాలని ఒక కోరిక ఉండేది. కానీ తెలీదు దేవుని చిత్తమో కాదో, అది దేవుని చిత్తమో కాదో తెలియదు, అవుతుందో అవదో కూడా తెలీదు. కానీ ఆ యొక్క కోరిక, ఆ యొక్క కళ ఉన్నది చూడండి, ఆ యొక్క కళ, అది యొక్క కోరిక మనలో ఉన్నది చూడండి. దాన్ని సిద్ధింప చేశాడా లేదా దేవుడు సిద్ధింప చేశాడా లేదా? మనం ఆయన తట్టు చూసి ఆయన నీతిలో ఆయన్ని సంతోషపరచు వారిలో మనం ఎప్పుడైతే ఉంటామో మన యొక్క ప్రతి ఒక్క కళని కూడా ఆయన సిద్ధింప చేయగలగ వాడు అయి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈస్ గోయింగ్ టు ఫుల్ఫిల్ ఆల్ అవర్ డ్రీమ్స్ దట్ విల్ బికమ్ ట్రూ వన్ డే. దేవుని యొక్క బిడ్డవైనట్లయితే, దేవునితో నువ్వు సమాలోచన చేసి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలను నువ్వు అనుసరించినట్లయితే నీ యొక్క కళ అన్నది నిజమవుతుంది. ఒక దినాన్న దేవుని నిజము చేస్తాడు. నీ యొక్క శారీరక తండ్రి కానీ, శారీరక తల్లి కానీ, లేదంటే నీ యొక్క వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులు అంతస్తులు కానీ నిన్ను గొప్పవాడివి చేయవు. కానీ ఎవరైతే దేవుని యొక్క దయను పొందుకుంటారో, దేవుని యొక్క ఈ యొక్క లోకం అనే చెర నుంచి ఎవరైతే బయటికి వస్తారో, మన యొక్క ప్రతి ఒక్క కళ కూడా కళలాగా మిగలదండి. నా ప్రియత దేవుని బిడ్డలారా, రుచి చూసి మేము తెలుసుకున్నాము, దేవుని నుంచి అనుభవించిన అనేకమైన మేళ్ళు, అనేకమైన ఉపకారాలు ఆయన మనల్ని చెరలోకి పంపిస్తూ ఉంటాడు. ఆ యొక్క చెర నుంచి విడిపించిన దేవుడు నిరంతరము మనల్ని సంతోషగానములతో మనల్ని పంపిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్పట్లేదు. కానీ అనేకమైన సార్లు ఇశ్రాయేలు ప్రజలైన దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఫరో యొక్క బానిసత్వంలో ఉన్నారో, ఫరో యొక్క చెరలో ఉన్నారో, అనేకమైన సార్లు దేవుని మోషే యొక్క నాయకత్వంలో లేదా యెహోషువ యొక్క నాయకత్వంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరిచే వారిలాగా వాళ్ళు లేరు. ఎప్పుడు కూడా కొంతసేపు నాయకుల మాట వినేవారు, కొన్నిసార్లు మోషే మీద తిరగబడేవారు, కొన్నిసార్లు యెహోషువ మాట వినేవారు, కొన్నిసార్లు యెహోషువ మీద కూడా తిరగబడేవారు. అలాగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసిన ప్రతిసారి కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? వారి జీవితంలో వారికి ఒక పాఠము నేర్పించాలంటే ఆ యొక్క చెరకు అప్పచెప్పేసేవాడు. గాడ్ యూస్ టు సెండ్ దెమ్ ఇంటు దట్ క్యాప్టివిటీ. ఆ యొక్క చెరకు అప్పచెప్పేసేవాడు. ఆ యొక్క అమోరీయుల వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, మోయాబీల వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, ఫిలిస్తీన్లు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు, వారి మీద అటాక్ చేసినప్పుడు, వారి మీద యుద్ధం చేసినప్పుడు, ప్రభువా మా దిక్కు నీవు తప్ప మాకు వేరే సహాయం లేదు అని అనేకమైన సార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన ఆ యొక్క మన్నాను తినిన వారే, ఆ పూరేళ్లు తినిన వారే, ఆ మారాజలముని మాధుర్యముగా చేసి బండ నుంచి నీళ్లు తాగిన వారే, అనేకమైన మేళ్లు పొందుకున్న ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన సార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం మొదలుపెట్టారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దే హ్యావ్ డన్ ఫూలిష్లీ. వారి బుద్ధిహీనంగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు అనేకమైన సార్లు పాపం చేశారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపానికి అనేకమైన సార్లు దేవుడు చెరకు అప్పచెప్పేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చెరకి అప్పచెప్పబడుతున్నారు మీరు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి క్యాప్టివ్, నీవు కానీ, నీ కుటుంబం కానీ, లేదంటే నీది ఏదైనా సరే కూడా చెరకి అప్పచెప్పబడుతున్నది అంటే నువ్వు ఆలోచించాల్సిన వారమై ఉన్నాం. మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు నా జీవితం చెరలోకి వెళ్ళిపోతుంది? ఎందుకు నా కుటుంబం చెరలోకి వెళ్ళిపోతుంది? ఎందుకు నా ఫైనాన్షియల్ స్టేటస్ చెరలోకి వెళ్ళిపోతుంది? నా యొక్క ఆరోగ్యం ఎందుకు ఒక చెరలోకి వెళ్ళిపోతుంది? దేవుడు ఏమన్నా నాకు పాఠం నేర్పిస్తున్నాడా? ఈజ్ గాడ్ టీచింగ్ మీ ఎనీ లెసన్? ప్రభు నాకు ఏమన్నా ఒక పాఠం నేర్పిస్తున్నాడా అని మనం ఆలోచన చేయాలండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితులకి మనం కృంగిపోకూడదు. కానీ మనము సమాలోచన చేయాలి, దేవునితో సమాలోచన చేయాలి. ప్రభా, ఇది ఎందుకు వచ్చింది? లార్డ్, వై వెన్ జయన్ వాజ్ వెంట్ ఇంటు క్యాప్టివిటీ, సియోనులో ఉన్న వారందరూ కూడా ఆ యొక్క చెరలోకి వెళ్ళిపోయి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? ఇది మాకు కలలాగా ఉన్నది. ఈ యొక్క కళ నిజం ఎలాగవుతుంది? ద సెకండ్ మైల్ స్టోన్, హౌ కెన్ అ డ్రీమ్ బికమ్ ట్రూ? 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే తెలుగులో,
యెహోవా మన కొరకు గొప్ప ఓ కార్యములు చేసి యెహోవా ఉన్నాడు. మన కొరకు గొప్ప కార్యములు చేశారు. రెండో వచనం కూడా చదవండి ఒకసారి. మనము కలకనిన వారి వలెనుంటిమి, ఆమేన్. మన నోటి నిండా నవ్వుండెను. మన నోటి నిండా నవ్వు ఉంచాడు. అవర్ సారో ఇస్ టర్న్డ్ ఇంటూ జాయ్. మన నోటి నిండా నవ్వు ఇచ్చాడండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ద లార్డ్ హ్యాస్ టర్న్డ్ అవర్ మార్నింగ్ ఇంటూ డాన్సింగ్. మన నోటి నిండా కూడా ఆయన నవ్వు ఉంచాడు. మన యొక్క అంగలార్పుని నాట్యంగా చేశాడు దేవుడు. చదవండి. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. మన నాలుక ఆనందగానముతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని ఆమేన్. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాను. ఈ మాట నన్ను ఎంతగానో కదిలించింది. నిన్ను నన్ను చూసి అన్యజనులు అనుకోగలుగుతారా వీరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని? కెన్ ఎనీబడి సర్టిఫై ఇట్? కెన్ ఎనీబడి సే అరౌండ్ అస్, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కూడా అనగలరా గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్, గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ దెమ్ అని అనగలరా? నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలకి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. బికాస్ హూ ఎవర్ సీజ్ అవర్ లైఫ్, మా జీవితాలను చూసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఎందుకు? గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. గాడ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్. దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఇది ఎలా జరుగును అనేకమైన సార్లు నీ జీవితంలో ఒక సందేహం నిన్ను వెంటాడుతూ ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? కన్య అయిన మరియా గర్భము దాల్చి శిశువుని ఎలా కంటది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వితౌట్ అన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ అ మ్యాన్? ఒక మగవాడి యొక్క ప్రమేయము లేకుండా హౌ కెన్ షీ కన్సీవ్ బై ద హోలీ స్పిరిట్? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎలా జరుగును అని అనేకమైన సార్లు నీ జీవితంలో సందేహములు కలిగి ఉన్నావేమో. నీ క్వాలిఫికేషన్స్ కాదు, నీ కష్టము కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్లు కాదు, లేదంటే నీకున్న తెలివితేటలు కాదు అండి నీకు ఆధిక్యతనిచ్చేది, నిన్ను ఒక ఎస్టాబ్లిష్ చేసేది దేవుని యొక్క దయను పొందుకుందాము. ఉదయకాలంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ కుటుంబం అయితే, ఏ రాజ్యం అయితే, ఏ దేశం అయితే, ఏ ఇండివిజువల్ అయితే దేవుని యొక్క దయను పొందుకోలేరో, దేవుని యొక్క దయని ఎవరైతే పొందుకోరో, యూ విల్ బీ ఇన్ ద క్యాప్టివిటీ. నీవు చెరలోకి వెళ్ళిపోతున్నావు. ఆలోచించు, నువ్వు చెరలోకి వెళ్ళిపోతున్నావు, నీ కుటుంబం చెరలోకి వెళ్ళిపోతుంది. మీరు వస్తే మాకేదో ఆఫరింగ్స్ వస్తాయని, లేదంటే దశంభాగాలు వస్తాయని కానే కాదు. దేవుడు ఎలా పోషిస్తాడో అలా పోషిస్తాడు. కానీ ఆనంద గానములతో సంతోషములతో మీ జీవితాలు ఉండాలి. దేవుని యొక్క దయను మీరు పొందుకోవాలంటే ఆ యొక్క లోకం అనే చెరలోంచి మనం బయటకు వచ్చేయాలి. లోకం అనే చెరలు, సియోనులో ఉన్నవారు ఎలాగైతే చెరలోకి వెళ్ళిపోయారో, ఆ యొక్క కళ నిజం ఎలాగైందో మన జీవితాల్లో కూడా మన కళ నిజము అవ్వాలి అని అన్నట్లయితే, మన జీవితంలో మనం ఏదైతే ఊహించుకున్నామో అది నిజం అవ్వాలి అని అన్నట్టయితే, మన యొక్క కన్నీరు సంతోష గానములాగా మనం జరగాలి అంటే 3వ వచనం మనం చదవండి మళ్ళీ ఒకసారి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను, మనము సంతోషభరితులమైతిమి. హల్లెలూయా. కీర్తనలు 4:7 కూడా ఒకసారి చదవండి. థ్యాంక్ యూ జీసస్. కీర్తనలు 4:7. థ్యాంక్ యూ. 4వ అధ్యాయం 7వ వచనము. Thank you and praise you. We were like them that God has done great things. వారి ధాన్య ద్రాక్షారసములు. దేవుని యొక్క ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు ఇచ్చే ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని వల్ల పొందుకున్న ఆనందం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చదవండి అది. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావు. హల్లెలూయా. అటువంటి ఆనందం ఎలా ఉంటుందో మాకు తెలుసండి. అటువంటి సంతోషం ఎలా ఉంటుందో మాకు తెలుసు. హ్యావింగ్ నథింగ్ బట్ పొసెసింగ్ ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్ జీసస్. నీ జీవితంలో ఏది లేనప్పటికీ కూడా సంయోచితమైన సహాయముతో నా యేసయ్య మమ్మల్ని నడిపిస్తున్నాడు, నా యేసయ్య నన్ను నడిపిస్తున్నాడు. దాని విషయంలో మేము ఎంతగానో అతిశయిస్తాము. ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ అస్. నా దేవుడు నా జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు. నా దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు కాబట్టి ఈ దినాన్న ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి, ఆయన యొక్క నామాన్ని ప్రచురపరచడానికి, అనేక మంది ఎదురుగుండా ఒక సాక్షిగా నిలబడడానికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. 4వ వచనం చదవండి. ఓకే. మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, మా వారిని కూడా రప్పించండి చెర నుంచి. తర్వాత 5వ వచనము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోస్తారు. చాలండి, చాలు. కన్నీటితో విత్తువారు సంతోష గానములతో పంట కోస్తారు. అది ఎలా జరుగుతుందో తెలుసా? మా జీవితంలో దాన్ని మేము రుచి చూసాము. ఉదాహరణకి మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి నేను చెప్పాలనుకుంటున్నాను. మేమేదో గొప్ప విషయం చేశామని కాదు.
అర్థమవుతుందండి? సంతోష గానములతో పంట ఎలా కోస్తారు అని అంటే, ఈ ఇల్లు మాకు లేనప్పుడు, ఈ యొక్క గృహము మాకు లేనప్పుడు మేము ఎన్ఎస్టిఎల్ క్వార్టర్స్లో అద్దెకు ఉండేవాళ్ళమి. మమ్మీకి ఇచ్చిన క్వార్టర్స్లో మేము అద్దెకు ఉండేవాళ్ళమి. అద్దెకి ఇచ్చినప్పుడు ఒక క్యాలెండర్ మీద ఈ వాక్యం ఉన్నింది. ఒక క్యాలెండర్ మీద ఈ వాక్యం ఉన్నింది. ఆ వాక్యం కట్ చేసి డాడీ ఇక్కడ అంటించు అని అన్నారు. అర్థమవుతుందండి? ఇక్కడ అంటించు అని అన్నారు. అప్పుడు ఇలాంటి ఒక ద్వారబంధం మీదే ఆ వాక్యాన్ని అంటించాను. అది అంటిస్తూ దాని ముందున ఇంకొకటి నేను స్కెచ్ పెన్తో రాశాను, నువ్వు విత్తు, నువ్వు విత్తు, నువ్వు విత్తు. అర్థమవుతుందండి? అదే వాక్యం ముందు నేను ఏం రాశానో తెలుసా? నువ్వు విత్తు, నువ్వు విత్తు, నువ్వు విత్తు. అంటే యు ఆర్ సపోజ్ టు సో, యు సో, యు సో, నువ్వు విత్తు. అప్పుడు మా పరిస్థితి ఏంటో తెలుసా? నెలకి 2.5 లక్షలు వడ్డీలు కట్టేవాళ్ళమే. నెలకి 2.5 లక్షలు వడ్డీలు కట్టేవాళ్ళమే. ఏమి తినేవాళ్ళమే? అక్షరాల దశంభాగం దేవుని యొక్క సేవకులకు వెళ్ళిపోయేది. కటింగుల్లోంచి కాదు, గ్రాస్ శాలరీలో నుంచి. ఇవన్నీ కూడా మీకు మాదిరిగా ఉండడానికి మేము ఉన్నామని చెప్పడానికి మేము చెప్తున్నాం. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. ఎందుకంటే దీని గురించి రాత్రి అంతా కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ యూ ఆల్ పీపుల్. మీ అందరికీ కూడా తెలియాలి కొన్ని విషయాలు, అందుకని నేను చెప్తున్నాను. దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే, అటువంటి పరిస్థితుల్లో కూడా విత్తుతానే ఉన్నాము. అప్పులు లేవా? ఉన్నాయి. వడ్డీలు కట్టట్లేదా? కడుతున్నాం. అయినా సరే కూడా దేవునికి వెళ్ళవలసింది దేవుని యొక్క గవినిలోకి, దేవుని యొక్క గృహముకి, దేవుని యొక్క సేవకుల దగ్గరికి అక్షరాల వెళ్ళిపోయేది. అది చూసినప్పుడల్లా అనుకోనివ్వండి, విత్తు విత్తు విత్తు, యు సో, యు సో, యు సో. చాలా కన్నీరు, బాధ. ఎలాగా? చాలా అన్ని రకాలుగాను మేము డిసైడ్ అయిపోయాం. చారన్నం తినేద్దాం, పెరుగన్నం తిందాం. కానీ నా యేసయ్య ఏ రోజు నాకు గుర్తుండి చారన్నం ఏ రోజు తినలేదండి మేము. హల్లెలూయా! ఏ రోజు మేము చారన్నం తినలేదండి. ఎందుకంటే అప్పు చేసి తినడం అన్నది మేము నేర్చుకోలేదు ఎప్పుడు కూడా. ఉన్న దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. కారులుండి కూడా బస్సుల్లో తిరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకు? ఫైనాన్షియల్ బడ్జెటింగ్, ఫైనాన్స్ని ప్లాన్ చేసుకోవడానికి. కారులుండి కూడా బస్సుల్లో తిరిగిన రోజులు ఉన్నాయి మేము. ఎందుకు? కారులో పెట్రోల్ వేస్తే 500 అవుతుంది. అదే 10 రూపాయలు అయితే మేమిద్దరం బస్సులో వెళ్ళిపోతాం, వాళ్ళిద్దరూ బండి మీద వచ్చేసేవారు. వాట్ యు సో, వెన్ యు సో ఫర్ ద లార్డ్, నువ్వు దేవుని గురించి నువ్వు విత్తుతున్నావు అంటే సంతోష గానములతో నువ్వు పనులకు వస్తావు. హల్లెలూయా! మా జీవితంలో యేసయ్య అది రుజువుపరుస్తున్నాడు. ఈ దినాన్ని ఇదంతా కూడా నిలబడింది. కోట్ల ఆస్తి నిలబడి ఉన్నది అంటే మా యొక్క గొప్పతనమా, మా సంపాదన, మా యొక్క తెలివితేటలా, లేదంటే మా యొక్క పితరుల నుంచి వచ్చిన ఆస్తులా, లేదంటే మేము కూడబెట్టుకున్నదా? నో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాట్ యు సో ఫర్ ద లార్డ్, దేవుని గురించి నువ్వు ఏదైతే విత్తుతావో దాని సంతోష గానములతో నువ్వు పనులు కొంటావు. గడిచిన రాత్రి అంతా కూడా అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. అననీయ సఫీరా గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అననీయ సఫరియే 2 చూసినట్లయితే సఫీరా, అననీయ సఫీరా గురించి మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. అది నా మెయిన్ మెసేజ్ కాదు, కానీ తర్వాత మీరు చదవండి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అననీయ సఫరియా ఏం చేశారో తెలుసా? వారు ఏదైతే దేవుని గురించి ఇవ్వాల్సింది, వారికున్న వాటా, వారికున్న పొజిషన్, వారికున్న ఆస్తిని అమ్మి, ఆ దినాల్లో ఏం చేసేవారంటే ఉన్న ఆస్తిని అమ్మి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టేవారు. అర్థమవుతుందా? నేను విత్తడం గురించి, కోయడం గురించి మాట్లాడుతున్న దాంట్లో భాగంగా చెప్తున్నాను. తర్వాత నేను కంక్లూజన్కి తీసుకొని వస్తున్నాను. ఈడేంట్రా బాబు ఆరాధనకు ముందే విత్తడం గురించి, కోయడం గురించి మాట్లాడుతున్నారని అనుకోవద్దు. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దిస్, దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ దిస్. మీరేదో మాకు దశంభాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, వీఆర్ నాట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. మేము ఎలాంటి కుటుంబం నుంచి వచ్చామంటే చాలామందికి దశంభాగాలు వెనక్కి పంపించిన సేవకుల ఇంట్లోంచి నేను పుట్టాను. హల్లెలూయా! దశంభాగం వెనక్కి వెళ్ళిపోయే కుటుంబంలో నేను పుట్టాను. అర్థమైందా? ఏమాత్రం అన్నా దేవుణ్ణి వెంబడించకపోయినా, దేవుని పట్ల నీతిగా లేకపోయినా, ఓకే, నువ్వు మీటింగులకి రాకపోయినా, నువ్వు దేవుణ్ణి మా ద్వారా నువ్వు ఆదరణ పొందలేదనుకో, నువ్వు మాకు దశంభాగం పంపించినా నీ దశంభాగం నీకు వెనక్కి వచ్చేస్తుంది. వీఆర్ నాట్ హియర్ ఫర్ మనీ, వీఆర్ సర్వింగ్ ద లార్డ్ టు సర్వ్ హిమ్ ఫెయిత్ఫుల్లీ
ఫెయిత్ఫుల్లీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. మా ఆఖరి శ్వాస వరకు కూడా ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టి ఆయన యొక్క నీతి రాజ్యంలోకి ప్రవేశపెట్టాలన్నది మా ఉద్దేశము. అందుకు మీ అందరికీ కూడా నేర్పిస్తున్నాము. అపోస్తుల కార్యాలలో అప్పట్లో అపోస్తుల కార్యాల సమయంలో అప్పుడు ఏం జరిగిందంటే, అపోస్తుల కాలంలో వాళ్ళు ఏది చేసినా, వాట్ ఎవర్ పొజిషన్ దే యూస్ టు హ్యావ్, వాళ్ళు అమ్మినా ఏం చేసినా కూడా సమస్తాన్ని తీసుకొచ్చి సమిష్టిగా సంఘములో సమిష్టిగా లేని వారికి ఇవ్వడానికి సమిష్టిగా సమస్తము కూడా జరిగేది. అది జరుగుతున్నప్పుడు అనన్య ఏం చేశాడంటే తనకు అమ్మిన దాంట్లో నుంచి కొంత భాగమే తీసుకొని వచ్చాడు. అర్థమవుతుందండి? హీ డిడ్ంట్ బ్రింగ్ ఎవ్రీథింగ్. కొంత భాగాన్ని అతను దాచుకొని కొంత భాగాన్ని తీసుకొని వచ్చి పేతురు దగ్గర పెట్టడం జరిగింది. పేతురు దగ్గర పెట్టినప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తన పాపం చేశాడు. హీ హాజ్ లైడ్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్. పేతురుకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పలేదు, లేదంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పలేదు. కానీ తను ఏం చేశాడు, ఇంతే అని పట్టుకొని వెళ్ళాడు, కొంత దాచుకొని. ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడైతే వెళ్ళాడో, తను ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేశాడో, ఇమ్మీడియట్గా దానికి వేరే ఏమి లేదు, హీ లాస్ట్ హిజ్ లైఫ్. తన ప్రాణం పోయింది అక్కడే. వెంటనే మనుషులు వెళ్ళి అనన్యాన్ని పాతిపెట్టి రావడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందని జనాలందరూ కూడా జడిసిపోయారు. అపోస్తుల కార్యాల్లో మీరు చదివినట్లయితే గ్రేట్ ఫియర్ కేమ్ అపాన్ దెమ్. 5వ వచనంలో 5:5లో చూసినట్లయితే గొప్ప భయము వాళ్ళలో కలిగిందంట, విశ్వాసుల్లోని. ఏంటి, అతను అమ్ముకున్న దాంట్లో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు, కానీ మొత్తం అంతా ఇవ్వాలి, కానీ కొంత తీసుకొచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా అతను పాపం చేశాడో తన ప్రాణం వెంటనే పోయింది. ప్రాణం పోయింది. తను వెళ్ళి పాతి పెట్టేసి వచ్చారు. పాతి పెట్టి వచ్చిన 3 గంటలకి సఫీరా కూడా వచ్చి 3 గంటలకి ఒకే ఆత్మ కుటుంబాన్ని ఎలాగ వెళ్తుందో చెప్తున్నాను. తన కూడా వచ్చి అదే మాట మీద నిలబడింది. ఎప్పుడైతే తను నిలబడిందో, ఈ పాతి పెట్టిన వాళ్ళు వెళ్ళి తిరిగి రాకముందే తను కూడా చనిపోవడం జరిగింది. హల్లెలూయా! తను కూడా చనిపోవడం జరిగింది. నేను దానికి సారాంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గ్రేట్ ఫియర్ కేమ్ అపాన్ ద చర్చ్. ఆ దినాల్లో ఆ యొక్క సంఘం మీదకి గొప్ప భయము పుట్టింది. ఎందుకు అని అంటే, దేవుని యొక్క సేవకులకి లేదంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా వాళ్ళు ఆలోచన చేశారు. అనన్య సఫీరా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఆలోచనకి దేవుడు వారి యొక్క ప్రాణాలు తీయడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన మనం ఏమి విత్తుతున్నాము, మనం ఏమి కోస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సేవకులకి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా? దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామా? మనం ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సంఘంలో నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. మీలో కొంతమంది దశంభాగాలు ఇస్తున్నారు. ఓకే, బీ ఫ్రీ. సంఘంలో కొంతమంది దశంభాగాలు ఇస్తున్నారు. ఓకే, ఓపెన్గా, నేను దీంట్లో తప్ప రైటా అని అనుకోవద్దు. బీ ఫ్రీ. నేను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. చాలామంది దశంభాగాలు ఇస్తున్నారు దేవుని యొక్క సేవకులకి. ఓకే, ఏ ఉద్దేశంతో మీరు ఇస్తున్నారు? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? మీ యొక్క ఉద్దేశం ఏంటి? మీకు తెలిసిన ఆన్సర్స్ చెప్పండి. ఏం పర్వాలేదు, తప్పైనా పర్వాలేదు, నేను కరెక్ట్ చేస్తాను. సంఘ పరిచర్య గురించి వాడబడడానికి. వెరీ గుడ్. ఇంకా అది దేవుని సొమ్ము, దేవునిది. ఆమెన్. వెరీ గుడ్ జాషువా. ఇంకా నేను చెప్పచ్చండి. చెప్పండి ప్లీజ్. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి కొంత తీసి దేవునికి ఇయ్యాలని చెప్పి ఇస్తున్నాను, పరిచర్య కొరకు ఉపయోగపడాలని. గుడ్. ఒక్క నిమిషం, మీ మాటకి నేను అడ్డొస్తున్నాను. పరిచర్య గురించి ఇవ్వాలి, దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ఇవ్వాలి అని ఇస్తున్నారు. దాంట్లో మీకు వేరే సెకండ్ థాట్ ఏమీ లేదా? నా పిల్లలు బాగుండాలి, నా మనోజ్ బాగుండాలి, సంతోష్ బాగుండాలి, వాళ్ళు మంచిగా ఇంకా గృహాలు కట్టుకోవాలి, మంచిగా ఎస్టాబ్లిష్ అవ్వాలన్న సెకండరీ థాట్ ఏమన్నా లేదంటారా? లేదండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ప్రేయర్ఫుల్ గా వాళ్ళకి దేవుడు సమయం ఇచ్చినప్పుడు వాళ్ళు రక్షణలోకి రావాలని నేను ప్రార్థన చేయమని అడుగుతున్నాను. వెరీ గుడ్. నేను ఇది ఇవ్వటం మటుకు కేవలం దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేశాడు. నేను దేవునికి ఆ విషయంలో ఎంత ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోలేను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆంటీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా దశంభాగాలు ఇస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే దశంభాగాలు ఇవ్వకపోయిన వాళ్ళు కూడా చెప్పచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. నేను ఈరోజు సేవకులకి ఒక దశంభాగం ఇస్తున్నాను, అయ్యా నా గురించి ప్రార్థన చేయండి అని నేను దశంభాగం ఇస్తున్నాను. అర్థమవుతుందా? ఇచ్చిన వాళ్ళు ఇవ్వలేని వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పచ్చు. నేను సేవకులకి ఒక దశంభాగం ఇస్తున్నాను, ఏ ఇంటెన్షన్తో నేను ఇస్తున్నాను, ఏ ఉద్దేశంతో నేను ఇస్తున్నాను, ఏ ఉద్దేశంతో మీరు ఇస్తున్నారు? కృతజ్ఞత మంచిది. మీ ఆయన మారాలనుకోవట్లేదా నువ్వు వెనకతలా?
ఇస్తూ సేవకులకి ఇస్తూ, అయ్యా మా ఆయన గారు మారాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, లేదంటే నాకు మంచి ఉద్యోగం రావాలి, అలాంటి ఉద్దేశం ఏం లేదా? అయితే నువ్వు కరెక్ట్. ఇంకా దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు వాటికి విలువ కట్టలేమండి. సపోజ్ హాస్పిటల్‌కి వెళ్ళామనుకోండి, టెస్ట్‌లకి ఇంత డబ్బులని కడితే గాని టెస్టులు చేయరు. డాక్టర్ ఫీజు ఇస్తే గాని తీసుకోరు. కానీ దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణ, పరిశుద్ధాత్మ వీటన్నిటికి వెల కట్టలేమండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ మీ మైకులు మ్యూట్ చేయండి. ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద పాయింట్. నా సామెతలు 3:9 ఒకసారి తీయండి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. హల్లెలూయా. ఏం చేస్తున్నాం మనము? అదంతా వదిలేయండి. లాస్ట్లో ఏం చేస్తున్నాం మనము? యు ఆర్ ఆనరింగ్ గాడ్. మనమందరం చెప్దామా, నేను దేవుని గణపరుస్తున్నాను, నేను దేవుని గణపరుస్తున్నాను. మనము దేవుని గణపరచవలసిన వాళ్ళమై ఉన్నామండి. అర్థమవుతుందా? దేవునికి గణపరచవలసినమై ఉన్నాము. ఎందుకంటే చాలామంది ఏ ఉద్దేశంతో ఇస్తున్నారంటే, నేను చెప్తున్నాను, కొంతమంది మన దగ్గర లేరు, బట్ స్టిల్ ఐఎమ్ ఓపెన్లీ టెల్లింగ్, యు ఆర్ గివింగ్ విత్ అన్ ఇంటెన్షన్. నువ్వు ఎలాంటి ఉద్దేశంతో నువ్వు ఇస్తున్నావు అంటే, రేపొద్దున నా బిజినెస్ బాగుండాలి, నేను ఇంకో 2-3 ఇల్లు కట్టేయాలి, నేను ఎకరాలు పొలం కొనాలి, నేను ఇంకా ఇలాంటి చెక్కులు ఇంకా చాలా ఇవ్వాలి పాస్టర్ గారు మీకు, నేను ఇంకా ఇలాంటి చెక్కులు నేను చాలా ఇవ్వాలి, నా గురించి మీరు ప్రార్థన చేయండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. నాకు తెలుసు, దేవుని దైవజనులు అయిన వారు వేలు ఇవ్వడం తెలుసు, లక్షలు ఇవ్వడం తెలుసు, లక్షలు కూడా దశంభాగం ఇవ్వడం తెలుసు. ఇచ్చినందుకు నా దేవుడు నన్ను ఎప్పుడు కిందన పెట్టలేదు. అలాగని సంఘం నుంచి మేము దూరంగా వచ్చేసి నేను ఇప్పటి వరకు కట్టిన దశంభాగం లెక్క చూసి నాకు ఇవ్వు అని నేను ఎప్పుడు అడగలేదు. హల్లెలూయా. దేవుని నువ్వు గణపరుస్తున్నావు, నీ రాబడి అంతట్లో నువ్వు దేవుని గణపరుస్తున్నావు. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్ని నువ్వు కోసుకుంటావు. ఈ దినాన నువ్వు ఫైనాన్షియల్ బెనిఫిట్ నువ్వు చూసుకున్నట్లయితే, నీ అకౌంట్లో ఉన్న వేలు గురించి, నీ అకౌంట్లో ఉన్న లక్షల గురించి నువ్వు చూసుకున్నావంటే దేవుని యొక్క మహిమను నువ్వు కోల్పోతావు. యూ విల్ నాట్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టే అర్హతను నువ్వు కోల్పోతావు. నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. ఏ లోకంలో అయితే దేవుడు మనల్ని రక్షించాడో, ఏ చెర నుంచి అయితే దేవుడు మనల్ని రక్షించాడో, ఏ కృంగుదల నుంచి అయితే దేవుడు మనల్ని రక్షించాడో, ఏ అప్పుల బాధల నుంచి అయితే దేవుడు మనల్ని రక్షించాడో, ఆనందభరితులుగా దేవుడు మనల్ని చేశాడు. మళ్ళీ అదే చెరకు వెళ్ళడానికి నువ్వు సిద్ధపడద్దు. డోంట్ గో బ్యాక్ ఇన్ టు ద సేమ్ క్యాప్టివిటీ. అదే బంధకాల్లోకి మళ్ళీ వెళ్ళొద్దు, అదే అప్పులనే చెరలోకి వెళ్ళొద్దు, అదే నిరుద్యోగంలోకి నువ్వు వెళ్ళొద్దు, అదే అసమాధానంలో నీకు వెళ్ళొద్దు. దేవుని గణపరచడానికి నువ్వు ఏదైతే దేవుని గురించి చేస్తున్నావో, శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యి. శక్తి వంచన నువ్వు లేకుండా చెయ్యి. ఎవరికి చేస్తున్నావు తెలుసా? వాట్ ఎవర్ యు గివ్ టు ద లార్డ్. నువ్వు దేవుడికి ఏది ఇచ్చినా సరే కూడా, పాస్టర్ ఒనేసిమస్ గారికి కానీ, పాస్టర్ ఆమోస్ గారికి కానీ ఇస్తున్నాను నువ్వు అనుకోవద్దు. నా యేసయ్య నన్ను పోషిస్తున్నాడు, మా యేసయ్య నన్ను పోషిస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు వదులుకొని ఈ దినాన్ని దేవుని యొక్క పాద సేవ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ దినాన్న పోలీస్ స్టేషన్లో కూర్చొని నా ఆస్తి అనకథలు నేను పట్టుకుంటే, నేను ఈరోజు కాళ్ళ మీద కాలేసుకొని బతకొచ్చు, నా తర్వాత 2 తరాలు కూడా మంచిగా బ్రతకొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. అది మా ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కాదు. పోలీస్ స్టేషన్లో నేను ఉన్నప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు కావాలా, నీ ఆస్తి కావాలా. అనేకమైన సార్లు నేను మీ అందరికీ కూడా చెప్పాను. ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్గా నేను చెప్తున్నాను. ఈరోజు ఒక బండి కూడా నా పేరు మీద లేదు. అర్థమవుతుందా? ఈ దినాన ఒక బండి, ఒక సైకిల్ కూడా నా పేరు మీద లేదు. కానీ దేవుడు మమ్మల్ని నడిపించట్లేదా? ఆయన కావాల్సిన భోజనంతో పోషించట్లేదా? అనేకమైన సార్లు మేము గాస్పల్కి వెళ్తున్నప్పుడు అనేకమైన సార్లు మా దగ్గర డబ్బులు ఉండవు, కొనడానికి కూడా ఏముండదు. కానీ అనేకమైన సార్లు విశ్వాసాన్ని బట్టి పదండి వెళ్తాం. దేవుని పని ఆగద్దు. మనం విత్తుదాము. లెట్ us sow when you have enough. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు 10,000 విత్తడం అన్నది గొప్ప కాదండి. నువ్వు 10,000 విత్తడం గొప్ప కాదు. కానీ నీ దగ్గర 1,000 రూపాయలే ఉంటాయి చూడండి, నీ దగ్గర 2,000 ఉంటాయి చూడండి. ఆ 2,000 విత్తేస్తావు కదా, నీ దగ్గర ఏమీ లేకుండా 2,000 విత్తేస్తావు కదా. దాన్ని నా యేసయ్య చూశాడండి. ఇది నా పనులు మనం కోస్తున్నాము. తగిన కాలంలో ఏదో ఒక కాకి ద్వారా దేవుడు మనల్ని పోషిస్తాడు, ఏదో ఒక కెరేతు వాగు మన దగ్గరికి వస్తుంది. అది నమ్మిన వాళ్ళు దేవునికి వందనాలు చెల్లించండి. ఎప్పుడు కూడా లోకానుసారంగా ఆలోచించొద్దండి, లోకానుసారంగా తలంచొద్దండి. దేవునికి పలానా ఆయనకి ఇస్తానని అనుకోవద్దండి. నువ్వు దేవుని ఎదుట తీర్పు తీర్చబడతావు, దేవుని ఎదుట తీర్చబడతావు. అటువంటి పరిస్థితులు మనకు వద్దండి. దేవుడు మనల్ని నడిపిస్తాడు,
మనల్ని నడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా మనం ఏది విత్తుతున్నామో గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే విత్తుతున్నామో దాన్ని మనం చాలా జాగ్రత్తగా కోసేస్తాం. నువ్వు కొయ్యలేదా, నేను చెప్తున్నాను, నువ్వు కొయ్యలేదా నీ పిల్లలు కోసేస్తారు, నీ పిల్లలు కొయ్యలేదా నీ మనవలు కోసేస్తారు. బట్ గాడ్ ఈజ్ ఇంపార్షియల్ గాడ్. ఆయన ఎటువంటి గమనాగమనము లేవు ఆయన ఎదుట, అటు ఎటువంటి పక్షపాతం ఆయన లేదు ఆయన దగ్గర. దేవునితో చలగాటం వద్దండి, దయచేసి నేను చేతులు జోడించి చెప్తున్నాను. దేవునితో మనం ఆడుకోవద్దు, దేవుని యొక్క సేవకులతో ఆడుకోవద్దు. లెట్ us not play in the presence of the Lord. నువ్వు హృదయపూర్వకంగా దేవుని గణపరచడానికి ఇవ్వాలా, నువ్వు ఇవ్వు, దేవుని కార్యం జరిగిపోతుంది, దేవుని యొక్క కార్యం జరిగిపోతుంది, దేవుని యొక్క సేవకులు పోషింపబడతారు, దేవుని యొక్క పరిచర్య జరుగుతూనే ఉంటుంది. నేనేదో ఇచ్చాను కాబట్టి జరుగుతుంది? నో, నా ఊహ తెలిసి కొన్ని లక్షలు విత్తారు. ఇది నాన్న సంతోష గానముతో మేము ఉన్నామంటే, నాన్న ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇది కాదు డాడీ ఇంకా అంత చేయండి డాడీ, ఇది కాదు డాడీ ఇంకా చేయండి. అటువంటి కుటుంబం నుంచి మేము వచ్చాము. సేవకులకి ఇస్తున్నామని మేము ఏనాడు అనుకోలే, సేవకులకి ఇస్తున్నాం, పలానా కుటుంబానికి ఇస్తున్నామని మేము ఏనాడు అనుకోవట్లేదు. దేవుని కనబరుస్తున్నాం. దేవుని యొక్క మందిరం కట్టడవుతుంది, అప్పుడు నాకు పేమెంట్ సీట్ కట్టాలి, ఇంజనీరింగ్లో నాకు పేమెంట్ సీట్ కట్టాలి. దేవుని యొక్క మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది. మేము పాత చర్చిలో ఉన్నప్పుడు ఎలాగానే ఆలోచిస్తున్నారు, ఏ డబ్బులుంటే డాడీ నాకు బండి కొనండి అని అనొచ్చు కదా. నాకు బండి కావాలి, మరి అప్పుడు కూడా బండి కొనమని అడగలేదు, లేదంటే కారు కొనమని అడగలేదు. ఇద్దరు లోన్లు పెట్టి ఇస్తే బెటర్ ఏమో, దేవుని పని కదా. దట్ వాజ్ మై థాట్, నా ఆలోచన చెప్తున్నాను. లోన్ పెట్టి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి రాలేదు ఆలోచన, దేవుడు మా ద్వారా ఆలోచన పుట్టించాడు. అట్టి రీతిలో లోన్ పెట్టి ఇవ్వడం జరిగింది. దేవుడు వదిలిపెట్టేశాడా? నా ప్రియ సహోదరి సహోదరులారా, గాడ్ ఈజ్ అన్ ఇంపార్షియల్ గాడ్. ఆయన పక్షపాతి కాదు. నువ్వు ఏదైతే విత్తుతావో, నువ్వు ఏదైతే ఈరోజు విత్తనం వేస్తావో, ఈరోజు నువ్వు వరేసావు అనుకో, నువ్వు వరే కోస్తావు, ఇంకొకటి కొయ్యవు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని గురించి మనం ఏం చేస్తున్నాం? 5వ వచనం చదివి మనం ఆరాధనలోకి వెళ్తాం. ఆఖరి వచనం ఒకసారి చదవండి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్, హెల్ప్ us లార్డ్. 6వ వచనం చదవండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చి చూపోవచ్చు విత్తువాడు సంతోషగానము చేయుచు. ఓ మై గాడ్, సంతోషగానములు చేయుచు పనలు మోసుకొని వస్తాడు. హల్లెలూయా. 2016లో ఈ యొక్క సైట్కి అడ్వాన్స్ ఇవ్వడానికి 2 లక్షలు లేవండి మా దగ్గర. ఈ సైట్కి అడ్వాన్స్ ఇవ్వడానికి 2 లక్షలు లేవు మా దగ్గర. ఇది ఎలా జరుగును? అడ్వాన్స్ ఇచ్చి కూడా వదిలేద్దామని అనుకున్నాం. బాబోయ్, మీట్ అవ్వలేము, మనం కట్టలేము, మన వల్ల కాదు. 2016లో మొదలైన ప్రస్థానం 2025 వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కొంచెం పని చేస్తూనే వచ్చాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు దేవుని తట్టు చూసిన వారిని ఎన్నడూ కూడా ఆయన వదిలిపెట్టలేదు. వాళ్ళ ముఖంకు వెలుగు కలిగిన వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళు లజ్జింపకపోయాను. మనం చేసిన పరిచర్య, మనకి తెలిసి తెలియక చేసిన పరిచర్య, ఏదైతే రూఢి అని నమ్మామో, ఏదైతే అది శ్రేష్టమని మనం చూసామో, మన చేతులు ఏదైతే తాకాయో, ఏదైతే నిదానించి మనం చూసామో, దాంట్లో నువ్వు నిలబడినట్లయితే యేసయ్య దిగి వస్తాడు మన జీవితాల్లో నిలబడడానికి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి నువ్వు అప్పిచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? దేవునికి నువ్వు అప్పిచ్చేవాడు కాదు. గుర్తుపెట్టుకోనండి, యు ఆర్ నాట్ గివింగ్ టు ద లార్డ్, యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. రైట్ వర్డ్. ఆ యొక్క మాట నేను మర్చిపోయాను. దేవునికి నువ్వు పెట్టుబడి పెట్టట్లేదు. అంత స్థాయికి ఎవరు ఎదగలేదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిచర్యకి నేను చాలా పెట్టుబడి పెట్టానని ఎవరైనా అనగలరా? యు ఆర్ ఎ లయర్. నువ్వు అబద్ధికుడివి. దేవునికి పెట్టుబడి పెట్టే స్టేజ్లో ఎవరు వెళ్ళలేదు, అంతకి ఎదగలేదు. అర్థమవుతుందండి? సో మనం ఏది చేసినా సరే, మనం దేవుని యొక్క పని ఏది చేస్తున్నా సరే కూడా గడగడ వణుకుచూ మనం చేయాలి. లెట్ us fear before the Lord, let us tremble before the Lord. నీకు ఇవ్వాలని లేదా నువ్వు ఇవ్వద్దు. దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆత్మీయంగా ఎదిగి నువ్వు వెళ్ళిపోవు. నో ప్రాబ్లం. నువ్వు ఎందుకు ఇవ్వట్లేదని ఎవరిని అడగము, మేము అడగము. కానీ నువ్వు ఇచ్చిన తర్వాత నీ నోటుకు వచ్చినట్టు నువ్వు మాట్లాడావా? బీ కేర్ఫుల్. అనన్యకి ఎటువంటి పరిస్థితి పట్టింది? తనతో కూడి జోడి ఉన్న భార్య పరిస్థితి ఏమైంది?
వాళ్ళు పాతి వెళ్ళి రాకముందుగానే పాతేయడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు కానీ నా సంఘానికి కానీ అటువంటి పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదండి. నాకు కానీ నా సంఘస్థులు కానీ అటువంటి పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు. మీరు సంతోషంగా చేస్తే సంతోషంగా చేయండి. దేవుని మీరు గణపరుస్తున్నారు, మాకు ఇస్తున్నారని మీరు అనుకోవద్దు. ఏదో ఒక కాకి ద్వారా దేవుడు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు. దేర్ ఆర్ గ్రేట్ డోర్స్ ఓపెన్ ఫర్ అస్. ఐ బిలీవ్ దట్. ఆయన యొక్క పరిచర్య చేస్తున్నందుకు, ఆయన పని చేస్తున్నందుకు ఆయన నన్ను వదిలిపెట్టలేదు, మమ్మల్ని మా కుటుంబాన్ని వదిలిపెట్టలేదు. మమ్మల్ని వదిలిపెట్టలేని దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వదిలిపెట్టాడు. మీ కష్టకాలంలో మీ యొక్క బాధ కలిగినప్పుడు, మీకు ఇబ్బందులు కలిగినప్పుడు, అయ్యో ఇంత దశంభాగాలు ఇచ్చేసానే, ఇంత కానుకలు ఇచ్చేసానే, డోంట్ ఎవర్ హ్యావ్ దట్ థాట్ ఇన్ యువర్ మైండ్. అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు. యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్ టుమారో. దేవునికి నువ్వు జవాబుదారీ అయిపోతావు. నువ్వు దేవునికి జవాబుదారీ అయిపోతావు. దేవునితో ఆటలు వద్దండి, దేవునితో చలగాటం వద్దు. నువ్వు సంతోషంగా ఏదైనా చేస్తావా దేవుని కొరకు, దేవుని గణపరచడానికి చేయి. నువ్వు చెయ్యవా, చేయొద్దు. ఆయన పనిని ఆయన కొనసాగించుకుంటాడు. 3 వాక్యాలు మనం తెలుసుకున్నది ఈరోజు ఏంటి? కీర్తనలో 126వ అధ్యాయం నుంచి మనం తెలుసుకున్నది ఏంటి అంటే, చెరలో ఉన్న వారిని, ఐగుప్తు నుంచి వాళ్ళు చెరలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు. కలకలిన వారి వల్లే మనం ఉన్నాం. రెండో మైల్ స్టోన్ ఏంటి? వీఆర్ లైక్ దెమ్ ద డ్రీమ్. ఓకే, చెప్పండి, నోరు ఓపెన్ చేసి చెప్పండి. చెరలో ఉన్న వారిని దేవుడు విడిపించాడు, మొట్టమొదటి మైల్ స్టోన్. రెండోది ఏం జరిగింది? మా యొక్క కలము నిజమైంది. వీఆర్ లైక్ దెమ్ ద డ్రీమ్. ఇది ఎలా జరిగింది నా జీవితంలో? ఇది నాకు కళ, ఇది మాకు కళ. ఇది ఎలా జరిగింది? ఆయన ఇచ్చాడు. ఎవరికి ఇచ్చుట న్యాయమని తోస్తుందో ఆయనకి వాళ్ళు ఇస్తానంటున్నాడండి. ఆయనకి ఇస్తానంటున్నాడు. మా తాతగారు ఏదో రూపాయి కూడబెట్టి ఇవ్వలేదు, మా నాన్నగారు ఏదో రూపాయి పెట్టి కనగలేదు. కానీ ఎవరికి ఇచ్చుట న్యాయమని ఆయన అనుకుంటాడు, ఎవరికి ఇచ్చుట ధర్మమని ఆయన అనుకుంటాడు, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ టు దెమ్. దేవుడు వాళ్ళందరికీ కూడా ఇస్తాడు. మూడోది ఏంటి? ఇదేంటి? ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి మన యొక్క ఆనందము కంటే అధికమైన సంతోషం ఆయన. దే దట్ సో ఇన్ టీయర్స్. ఎవరైతే కన్నీరు విత్తుతూ చేస్తారో సంతోష గానములనే పంట వాళ్ళు కోస్తారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో చెలగాటం ఆడద్దు, దేవుని బిడ్డలతో చెలగాటం ఆడద్దు, దేవుని యొక్క సేవకులతో చెలగాటం ఆడద్దు. మీ యొక్క విశ్వాస జీవితాన్ని సరిచూసుకోండి, దేవుని యొక్క వాక్యంతో సరిచూసుకోనండి. కళ్ళు మూసుకుందాం, మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఆరాధన ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. మన యొక్క కన్నీటిని ఆనందంగా మార్చిన దేవునికి మనం ఆరాధన చేయడానికి సిద్ధపడదాం. ఇది నా ప్రభా, మా జీవితంలో అనేకమైన మారాలంటి అనుభవాలు కూడా మేము వెళ్ళినప్పటికీ కూడా ప్రభా, దాన్ని మీరు సంతోషగానంగా మీరు చేశారు తండ్రి. ప్రభా, నన్ను మమ్మల్ని క్షమించండి. సేవకులకు వ్యతిరేకంగా ఆలోచించామేమో, సేవకులకు వ్యతిరేకంగా తలంచామేమో, వ్యతిరేకంగా మేము మాట్లాడేమేమో ప్రభా. అటువంటి అనన్య సఫీరల్ లాంటి జీవితాలు మాకు ఇవ్వద్దు తండ్రి. నన్ను మమ్మల్ని క్షమించండి. నిన్ను గణపరిచినప్పుడు, నిన్ను సంతోషపరిచినప్పుడు మా యొక్క శత్రువులను కూడా మిత్రులుగా మీరు చేస్తానంటున్నారు తండ్రి. మీరు కృప చూపించి, వేవేల మందికి కృప చూపించి వాడివై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. నీకు వందనాలు. మీరు మాకు సహాయకుడిగా ఉండండి, మీరు మమ్మల్ని నడిపించండి అని అడుగుదాం. దేవుని యొక్క సహాయాన్ని మనం పొంది మన నేటి దినం వరకు కూడా చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి,
పరిశుద్ధులతో పేదను నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయను చాలు. వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు హల్లెలూయా, హల్లెలూయా పాటలు పాడుచున్నా. ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును. చెప్తామా అందరము కూడా? ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతును, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. కూటంపైన తనలో చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు, మా కూటంపైన తనలో చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును చుండాడెదా, ప్రతి ఒక్క గాయమును చుండాడెదా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడి నీ భాగ్య గృహమును స్మరించుచుండే, హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుచుండే. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింపనాలుక చాలదయ్యా, వర్ణింపనాలుక చాలదయ్యా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో ఆయనతో ఉంటే చాలు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. యేసయ్యా, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆహాయ పూరా ఎప్పుడు ధ్వనించును, ఆహారాశ ఎప్పుడు తీరుతుందో, ఆహార పూరా ఎప్పుడు ధ్వనించును, ఆహారాశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. అందరూ కూడా మోకరిద్దాం, ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధన చేద్దాం. రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తామా అందరం కూడా కలిసి? యేసయ్యా, 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 యేసయ్యా. నమ్మిన
కోరేవాడా, ఆశలు తీర్చేవాడా. చెప్తామా అందరం కలిసి? నా ఆనందము కోరే నా యేసయ్యా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళయందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటయే నీ పాదము వదలాకుండి, నా దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చెప్తామా అందరం కలిసి? యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చెప్తామా? యేసయ్యా, 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 యేసయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. హస్తములు తాకాయి నన్ను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. సాయించే నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తామా అందరం కూడా కలిసి? యేసయ్యా. దేవుని సన్నిధిని దేవుని కనబరుద్దాము. దయచేసి ఏ ఒక్కరు కూడా కన్నులు తెరవద్దు, కళ్ళు మూసుకోండి. దయచేసి మోకరించగలిగితే మోకరించండి, లేదంటే లేచి నిలబడదాము. లేచి నిలబడదాము. మోకరించగలిగితే మోకరించండి. ప్రభువుని కనపరుద్దాము. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఓ యేసయ్యా, యేసయ్యా. థాంక్ యూ లార్డ్. వందనాలు నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా నోటితో దేవునికి వందనములు చెల్లించండి. హృదయ అంతరంగంలోంచి కృతజ్ఞతగా
ఉన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడు మహోన్నతుడు, మహోన్నతుడు నా యేసయ్య, మహోన్నతుడు నా యేసయ్య, మహోన్నతుడు నా యేసయ్య. ఉన్నతమైన స్థలములలో నివాసం చేసేవాడు నా యేసయ్య. ఆయనను నీలాంటి విరిగి నలిగిన హృదయం గల వారి మధ్యని నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు నా యేసయ్య. మానవునిగా భూమి మీదకి వచ్చాడు నా యేసయ్య, శరీరధారి అయి వచ్చాడు. నీ యొక్క నా యొక్క పాపములు తన వీపు మీద పోసుకున్నాడు. యేసయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ త్యాగం ఎంత గొప్పది. నేను పొందవలసిన శిక్ష నీవు అనుభవించావు యేసయ్యా. వ్యక్తిగతంగా వందనములు చెల్లించండి. నన్ను క్షమించావు, నన్ను విడిపించావు యేసయ్యా. We bless you Lord, we bless you Lord, we bless you Lord, we bless you Lord, we bless you Lord. Thank you Lord, thank you, praise you my Jesus. Hallelujah. వందనములు తండ్రి, వందనములు తండ్రి యేసయ్యా. Lamb of God, వధించబడిన గొర్రెపిల్ల అవును తండ్రి, నిశ్చయముగా నీ ఎదుట నేను పాపము చేశాను. నీ ఎదుట నా తల ఎత్తుకొనలేను తండ్రి, నీ ఎదుట నా తల ఎత్తుకొనలేను. నిశ్చయముగా నేను పాపము చేశాను. ఓ నీ సన్నిధి నుంచి దూరం అయిపోయాను. ఓ నా ఆనందము కోరే నా దైవమా, నా ఆశలు తీర్చే నా దైవమా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నా ఆనందము కోరే నా దైవమా, నీకు మాత్రమే మహిమ చెల్లును గాక, నీకు మాత్రమే మహిమ చెల్లును గాక. యేసయ్యా నీకు వందనాలు. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. చెప్తామా అందరం కలిసి? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. చెప్తామా? నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకున్నా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా. చెప్తామా? నే బ్రతుకలేనయ్యా. అందరం కలిసి దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. చెప్తామా? నీ సన్నిధానంలో
నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోను నీవే రాకపోతే నేనేమైపోను చెప్తామందరం కలిసి నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా 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 నీవే లేకుండా నేనుండలే. అవును తండ్రి, నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీ తోడే లేకుండా బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు ప్రభువా, నా ఒంటరి సమయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు? నేను ఒంటరిని ప్రభువా ఈ యొక్క లోకంలో అనుకుంటున్నాను. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. అవును తండ్రి, నువ్వు ఒంటరి వేడు కాదు. భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానని భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. అవును తండ్రి, నేనంటే నీకు ఎందుకు ఇంత ప్రేమ యేసయ్యా అని చెప్తాం. నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నా తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీ రాజే వరకు నీతోనే జీవిస్తాం. నిర్ణయం తీసుకుందాం, ఈ దినాన నిర్ణయం తీసుకుందాం. నా ఊపిరి ఆగే వరకు నీతో నేను జీవిస్తాను. వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాట నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము.
వందనాలు నా యేసయ్యా. నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన ఆరోగ్యము, నీవిచ్చిన గృహము, నీవిచ్చిన కుటుంబము, నీవిచ్చిన సంపద యేసయ్యా కేవలము నీవిచ్చినవే. ఈ ఉద్యోగము నీవిచ్చినదే. నెలంతా కష్టపడి పని చేశాను అంటే నీ దయ మాత్రమే దేవా, నీ కనికరమ మాత్రమే దేవా. యేసయ్యా, యేసయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, యేసయ్యా. చెప్తామా? నేనుండాలేనయ్యా. నీ హృదయాంతరంగం గమనించి, నీ హృదయాంతరంగం గమనించి, నీ హృదయాంతరంగం గమనించి, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. ఆరాధనలో ప్రభువుకు సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాము. సిస్టర్ కమల ప్రార్థించి యేసయ్యా కల్లబా నేనుండలేను తండ్రి, నీ తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా, గొప్పవాడానికి వందనాలు. దేవా, సాధారణంగా మనుషులకు కలుగు బలహీనతలే మాకు కలుగుచున్నవి, కానీ మేము కంగారైపోతుంటాము. దేవా, నీ కరుణ హస్తాన్ని మరొక్కసారి ప్రభా అనారోగ్యంతో నీ బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. భానుమూర్తి గారి విషయంలో, అలాగే జాన్ బాబు కుమార్తె ఎలిజబెత్ విషయంలో టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుంది. ప్రభా కనికరపడండి. నీ యొక్క గాయపడిన హస్త ప్రభా నీ ప్రియబిడ్డను ముట్టండి. ఇంకనో సంఘంలో ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో కరోనా విషయంలో దేవా నీ యొక్క కరుణ హస్తాన్ని నీ బిడ్డల మీద ఉంచి మంచి ఆరోగ్యం దయచేయమని, అలీనా గ్రేస్ విషయంలో కూడా ప్రభా క్రమక్రమంగా మీరుస్తున్న స్వస్థతను బట్టి, నా విషయంలో కూడా మీరుస్తున్న స్వస్థతను బట్టి మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి విషయంలో మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి చిన్న అనౌన్స్మెంట్స్. మరి వచ్చే నెల నవంబర్ నెల ఛానల్ అయిపోయింది. ఉపవాస ప్రార్థనలు చేసి ప్రభు బల తీసుకొని సిద్ధపడదామా? 14, 15 శుక్ర శనివారాలు మరి మార్నింగ్ 2 hours, సాయంత్రం 2 గంటలు మనం చేసేవాళ్ళము ఉపవాస ప్రార్థనలు. మిమ్మల్ని 2 సార్లు తిప్పడం ఇష్టం లేక ఒక్కసారే ఈవినింగ్ 6 to 10 4 hours, పొద్దున్న 2 గంటలు సాయంత్రం 2 గంటలు కాకుండా ఒక్కసారే సాయంత్రం 6 నుండి 10 వరకు శుక్రవారం శనివారం 2 రోజులు మాత్రమే ఉంటుంది. ప్రభు బల కోసం సిద్ధపాటు, రక్షణ గురించి, సిద్ధాంతం గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దయచేసి నేను ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, ఉద్యోగాలు చేసేవాళ్ళు మీరు సెలవులు పెట్టుకుని అయినా సరే దయచేసి వస్తారని మనవి చేస్తున్నాను. వాటి యొక్క ఇంపార్టెన్స్ దయచేసి అర్థం చేసుకోనండి. ఆ 2 దినములు అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రభు బల ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభు బల కూడా మిగతా అందరికీ సర్వ్ చేయడం ఉండదు. ఇక్కడ బాప్తిజం తీసుకుని ఉండాలి. ఒకవేళ బయట బాప్తిజం తీసుకుని ఉంటే వాళ్ళు ఏ సేవకుల దగ్గర తీసుకున్నారు వాళ్ళ యొక్క విశ్వాస జీవితము స్టడీ చేస్తే తప్ప ఆ యొక్క ప్రభు బలం అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరగదు. ఎందుకంటే వాక్యము తెలియజేస్తుంది, మీరందరూ కూడి వచ్చినప్పుడు ప్రభు బలం తీసుకోవడము సాధ్యము కాదు. ప్రస్తుతం దానికి తగిన ఫిల్టరేషన్ జరుగుతుంది, సరిచేయబడడం జరుగుతుంది, ఆల్టరేషన్ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, రిపేర్ వర్క్ జరుగుతుంది. ఆయన అంటే నాకు ఇష్టం ఉండదు, ఆమె అంటే నాకు ఇష్టం ఉండదు, అవన్నీ కుదరవు. సహోదరుడు ఒకరికొకరు సమాధాన పడ్డాలి. అందు గురించి నేను తగిన సమయం ఇస్తున్నాను. మీ యొక్క సహోదరులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ సేవకులతో కానీ
ప్రైజ్ ది లార్డ్. సమాధానము 100% సమాధానము కలిగి ఉండాలి. క్రిస్టల్ క్లియర్. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఇందులో వాటర్ ఎంత ఉందో కనబడుతుందా లేదా? సో అటువంటి రీతిలో క్లియర్గా ఉండాలి. మన యొక్క సహవాసము క్లియర్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు కూడా అటువంటి రీతిలో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ నీ మీద బురద జల్లి సాతానుడు నువ్వు పనికిరావు, నువ్వు అపరిశుద్ధుడువు, నువ్వు వాడంటే నీకు పడదు, వీడంటే నీకు పడదు, మరి నిన్ను గురించి వాడు అలా చెప్పుకుంటున్నాడు, లేనిపో నువ్వు బుర్రలో పెట్టి దేవునికి దూరం చేసి నీ మీద బురద జల్లి దేవునికి విరోధంగా నిన్ను పాపం చేయిస్తున్నాడు. ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడానికి నేను సమయం ఇస్తున్నాను. సమాధాన పడండి. మరి ప్రభు బల తీసుకునే ముందుగా నేను అయోగ్యుడిని నేను తీసుకొని అనుకోవద్దు. మీరు యోగ్యమైన రీతిలో తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను ముందుగానే ప్రారంభిస్తున్నాను, సమయం ఇస్తున్నాను. శుక్ర శనివారాలు ప్రార్థనలు ఉంటాయి. దయచేసి అటెండ్ అవ్వడానికి 99.99% మీరు ప్రయత్నం చేస్తారని నేను మరి మనవి చేస్తున్నాను. అలాగే 16వ తారీఖు ఆదివారము ప్రభు బలి ఉంటుంది. దయచేసి దాని విషయంలో కూడా సిద్ధపడవచ్చు. ఓకే, మరి ప్రేయర్స్ 6 to 10 ఉంటుంది. మరి బ్రదర్ జాషువా చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. చూడండి, ట్రైను 2 పట్టాలు ఉంటాయి. 2 పట్టాలు ఎన్ని కిలోమీటర్లు అయినా సరే అలాగే వెళతాయి కదండి, అలాగే వెళతాయి. కానీ కొన్ని సమయంలో ట్రైన్ ఆపుతాడు. ట్రైన్ ఆపి 1 గంట 2 గంటలు 3 గంటలు రిపేర్ వర్క్ అంటాడు. ఏమిటో తెలుసా, ఒక 1/2 ఇంచ్ ట్రైను ట్రాక్ 1/2 ఇంచ్ సైడ్ అయిందనుకోండి, ఎంతో అక్కర్లేదు, ఒక 1/2 ఇంచ్ 1 సెంటీమీటర్ సైడ్ అయిందనుకోండి, ఆ సెంటీమీటర్ కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఎంత దూరం అవుద్ది, చాలా దూరం అవుద్ది. మరి 100, 120, 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళే ట్రైను ఏమవుద్ది చెప్పండి? ఎంతమంది ఉంటారు ట్రైన్లో? ఆ ట్రైన్ ఏమైపోద్ది? ఆ చిన్న డిస్ట్రాక్షన్, ప్రైజ్ ది లార్డ్, అంత చిన్న డీవియేషన్ ఏమవుద్ది? డిస్ట్రాక్షన్కి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. ట్రైన్ దడేలు మన పట్టాలు తప్పిపోవడము, పడిపోవడము, గూడ్స్ మీద ఏంటిది పెట్టి మీద పెట్టి ఎక్కిపోతుంది, ఎంతోమంది చనిపోతారు. ఆ స్థితి రాకముందే ట్రైన్ 1 గంట 3 గంటలు 4 గంటలు ఆపైనా సరే ట్రాక్ సిద్ధపరుస్తాడు, రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత ఆగిపోయింది? ట్రైన్లో కూర్చుని మనం ఏమనుకుంటాము, ఏంటి ఎంతసేపు ఆగిపోయింది, పెద్ద ఏదో తెలిసిన వాళ్ళకి కింద దిగిపోతే పైకి ఎక్కిపోతే ఎందుకు ఆగిపోయింది. అది ఆపి రిపేర్ చేయకపోతే నీకే నష్టం. ప్రస్తుతం అర్థమవుతుందండి. రెండవదిగా ఆమోస్ చెప్పిన మాటలోంచి కీర్తనలు 96లో మరి 8వ వచనం ఇంగ్లీష్లో చూస్తే, ఇట్ ఈస్ డ్యూ అన్ టు హిమ్ ద వర్షిప్. కీర్తనలు 96లో 8వ వచనము, గివ్ అన్ టు ద లార్డ్ ద గ్లోరీ డ్యూ అన్ టు హిజ్ నేమ్. ద గ్లోరీ ఈజ్ డ్యూ. ప్రైజ్ ది లార్డ్. మహిమ చెల్లించడం అన్నది ఆయనకి బాకీ పడ్డాము, అది ఫేవర్ కాదు. నువ్వు దేవునికి ఆరాధన చేయడము బాకీ పడ్డాము. మీరు కానుకలు దశభాగాలు ఇచ్చినప్పుడు నేను ఒకటి ప్రార్థన చేస్తుంటాను. ఆరాధనలో భాగంగా అంటే మీకు వచ్చిన రాబడిలో భాగము కాదు అది. నేను అనేది ఏంటంటే ఆరాధనలో భాగం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. గివింగ్ టు ద లార్డ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. కమింగ్ టు ద worship center, coming to the prayer hall is a part of worship. Singing unto the Lord a part of worship. గిన్నెలు కడగడము లేదంటే వంట చేయడము ఏ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఎందుకంటే దేవుని బిడ్డలు విశ్వాసులకి తగిన శారీరక భోజనం సిద్ధపరచడము ఏ పార్ట్ ఆఫ్ వర్షిప్. మరి ఉదయకాల సమయంలో కొంతమంది శారీరక భోజనం సిద్ధపరుస్తున్నారు, మరి నేను ఆత్మీయ భోజనం సిద్ధపరుస్తూ ఉంటాను. ఏ స్పిరిచువల్ ఫుడ్, ప్రైజ్ ది లార్డ్, ఏ స్పిరిచువల్ వర్షిప్. ఓకే, వాక్యము చెప్పడము, సాక్ష్యము చెప్పడము, హెచ్చరిక చేయడము, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. ఏ సింగింగ్ ఎ సాంగ్, పాట పాడడము ఏ పార్ట్ ఆఫ్ వర్షిప్. అర్థమవుతుందండి. మరి నెలంతా పనిచేసిన తర్వాత నీకు జీతం ఇవ్వడం ఫేవరా లేదంటే ఇట్ ఈస్ ఎ డ్యూవా? చెప్పండి. ఎంజాయ్ చేయవయ్యా, జీతం పట్టుకెళ్ళి కమలాకర్ ఈ నెల అంతా జీతం పట్టుకెళ్ళి కమాన్ ఎంజాయ్ చేయి అంటే ఎలాగుంటుంది? నెలంతా పనిచేసిన వాళ్ళకి జీతం బాకీ. అందుకే మా ఇంట్లో పనిచేసినా లేదంటే మాకు పాలు తెచ్చినా మాకు ఏ సర్వీస్ చేసినా సరే ఫస్ట్కి వెళ్ళా నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే 2వ తారీఖు వచ్చింది అనుకోండి, నేను బాకీ పడిన వ్యక్తిని.
అందుకే మీరు అఫీషియల్గా పనిచేస్తున్నప్పుడు మరి 31 కంటే ముందు 1-2 రోజుల ముందే స్టేట్ బ్యాంక్ అయితే 5 రోజుల ముందు ఇచ్చేస్తాడు జీతం. మరి చాలా ఆఫీసుల్లో 1 రోజు 2 రోజులు ముందుగానే శాలరీ ఇస్తారు, వాళ్ళు బాకీ పడకూడదని. అర్థం చేసుకోండి. అలాగే గివింగ్ టు ద లార్డ్ ఏమిటది? ఆయన పరిచర్య కాదు. లోకానుసారంగా ప్రజలు బోడి చెప్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ డ్యూ అన్ టు ద లార్డ్. దేవునికి నీ కానుకలు దశంభాగం అనేది నువ్వు అప్పపడ్డావు. ఎందుకో తెలుసా? 1 వారం రోజులు నిన్ను బెడ్ ఎక్కించాడు అనుకో, 1 వారం రోజులు సెలవులు లేవు, అప్పుడు ఏం చేయాలి? సిక్ లీవ్ పెట్టాలి. అవి కూడా అయిపోయి అనుకోండి, లాస్ ఆఫ్ పే పెట్టాలి. అప్పుడేమవుద్ది? జీతము కట్ అవుద్ది. ప్రైస్తల్లా అఫీషియల్ డ్యూటీస్లు చేసిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది. ప్రైస్తల్లా కదమ్మా, జీతం కట్ అవుద్ది. అప్పుడు నీ యొక్క వచ్చే ₹1,00,000 టైత్ ఇవ్వలేవు. నీకు వచ్చిన 80,000 టైత్ ఇవ్వగలవు. నీకు వచ్చిన 8,000 టైత్ ఇవ్వగలవు. ప్రైస్తల్లా ఆయన నువ్వు వారమంతా కూడా నెలంతా కూడా పని చేయగలిగే కృపనిచ్చాడు. నిన్ను మంచం ఎక్కించకుండా, నేను ఐసీయూలో పెట్టకుండా క్షేమంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళి రావడానికి, నీ పనులు నువ్వు చేసుకోవడానికి ఆయన కృపనిచ్చాడు. అనేకమైన కంపెనీలు వాళ్ళ పని చేయించుకుని జీతం ఇవ్వలేని స్థితిలో ఉన్నారు, నీకు ఇచ్చే స్థితిలో పెట్టాడు. నువ్వు పనిచేస్తున్న కంపెనీ నీకు జీతం ఇచ్చింది. నువ్వు పనిచేస్తున్న ఆ యొక్క వ్యక్తి ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆయన నీకు జీతం ఇవ్వగలిగే కృపను ఆయనకి ఇచ్చాడు, యోగ్యత ఆయనకి ఇచ్చాడు. ఆ కృతజ్ఞతగా నీవు దేవునికి ఇస్తున్నావు. ఏంటి ప్రభు? వారమంతా నువ్వు కాపాడావు, నెలంతా నువ్వు కాపాడావు. దానికి దేవునికి కృతజ్ఞతగా ఇచ్చేది. ప్రైజ్ ద లార్డ్. ద డ్యూ, ద వర్షిప్ ఈజ్ డ్యూ, గివింగ్ అన్ టు ద లార్డ్ ఈజ్ ఎ డ్యూ. నేను కూడా ప్రభులోకి వచ్చిన కొత్తలో నా జీతం ఎంత, అయ్య బాబాయ్ ఎంత ఇవ్వాలా, నా భార్యకు వచ్చేది ఎంత, అయ్య బాబాయ్ ఎంత ఇవ్వాలా అనుకునేవాడిని. ఎప్పుడైతే ఇద్దరిది కలిపానో అది ఎక్కువ అమౌంట్ అయ్యేది. వేడివేడిగా ఉన్నప్పుడు తక్కువ కింద ఉండేది. ప్రైజ్ ద లార్డ్. ఎంత వచ్చిందా అని అనుకున్నప్పుడు ఒక్కసారి అనిపించింది. కానీ దానికంటే 90% నా దగ్గర ఉంచావు కదా అకౌంట్లో, అవునా కదా? ఉదాహరణకు నాకు ₹1,00,000, తనకు ₹1,00,000 అనుకోండి, 10,000 నేను టైట్ తీశాను. నా దగ్గర ఇంకెంత ఉంది? 1,80,000 ఉంది. 90,000. ప్రైజ్ ద లార్డ్. నిన్ను మంచం ఎక్కించి ఐసీయూలో ఉంచి సిక్ లీవ్ పెట్టించి లాస్ ఆఫ్ పే చేస్తే ఆ ₹1,80,000 నువ్వు అనుభవిద్దువా? యేసయ్యా నీవు కృపనిచ్చావు, నీవు కృపనిచ్చావు. ఒకసారి ఎవరో చెప్తున్నారు, ఆక్సిజన్ కంట ఎంతో ఖర్చు అయిందంట. మరి ఫ్రీగా ఆయన ఇచ్చే ఆక్సిజన్ ఒకసారి లెక్కేస్తే నేను దేవునికి ఎంత బాకీయో ఒక వ్యక్తి లెక్కేస్తున్నాడు. 1 గంట సేపు ఆక్సిజన్ పెట్టినందుకు హాస్పిటల్ వాళ్ళు నాకు ఎంత ఛార్జ్ చేశారే. ఏ ఆక్సిజన్ అవసరం లేకుండా నాకు నేను గాలి ఫ్రీగా ఇచ్చిన చెట్లు, ఇవన్నీ ఫ్రీగా చెట్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి. అవన్నీ కూడా ఇచ్చిన ఆక్సిజన్ నేను ఫ్రీగానే అనుభవిస్తున్నాను. నేను ఎంత బాకీ పడ్డాను నా దేవునికి. హాస్పిటల్ వాడు ఒక్కసారి బిల్లు ఇచ్చేటప్పటికల్లా దేవునికి నేను ఎంత బాకీయో గుర్తొచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, గివింగ్ వర్షిప్ టు ద లార్డ్, గివింగ్ అన్ ఆఫరింగ్ అన్ టు ద లార్డ్ ఈజ్ అన్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్. దేవుని కోసం పాడడము, గిన్నెలు కడగడము, సేవ చేయడము ఏదైనప్పటికీ ఏ భాగము, దేవుని స్తుతించి ఆరాధన చేయడంలో భాగము. ఓకే, మనము దేవుడు ఇచ్చేదానికంటే ఎక్కువ ఇవ్వలేము, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఇచ్చేదానికంటే మనం ఎప్పుడూ ఎక్కువ ఇవ్వలేము. ఇవ్వడం అన్నది కష్టమే. ఎందుకంటే సోయింగ్ విత్ టీయర్స్. ఈ పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు, కొంచెం కష్టమే. వాళ్ళు మమ్మీ డాడీ పొద్దున 6 గంటలు పడుకుంటారు, వీళ్ళు 3 గంటలకి 4 గంటలకి లేచి చదవాలి. ఏనా కష్టమేనా బెంజమిన్? పొద్దున్నే లేచి చదవమంటే కష్టము ఏమ్మా, కష్టమే. కానీ ఒకరోజు మంచి ఉద్యోగంలోకి వెళ్ళి 50,000 60,000 ఉద్యోగం సంపాదించినప్పుడు దర్జాగా హాయిగా ఉంటావు. అప్పుడు ఫ్రూట్ వస్తుంది, అప్పుడు కోత సంతోషంగా పనులు మోసుకొని వస్తారు. నేను బ్యాంకులో పనిచేసినప్పుడు జనవరి 1 అంటే నాకు ఎంత సంతోషమో. ఎందుకో తెలుసా? మరి ఎస్బీఐలో ఏం చేస్తారో తెలియదు, కానీ మాకు ఫెస్టివల్ అడ్వాన్స్ ఒక నెల గ్రాస్ శాలరీ ఇచ్చేస్తారు. పెట్రోల్ అలౌన్స్ 40 లీటర్ల పెట్రోల్కి డబ్బులు ఇచ్చేస్తారు. మరి ఇంట్లో వెజల్స్ క్లీనింగ్కి, మెయింటెనెన్స్, మిస్లియన్స్ ఖర్చుకి కొంత అమౌంట్, అవన్నీ కూడా ఇస్తే నెల జీతం కంటే ఎక్కువ ఉండేది.
మామూలుగా వచ్చే నెల జీతంలో కటింగ్లు పోయి వచ్చేవి, కానీ ఫెస్టివల్ అడ్వాన్స్ అని ఇచ్చేవారు. గ్రాస్ శాలరీ ఒక గ్రాస్ ఇచ్చేసేవాడు వితౌట్ ఇంట్రెస్ట్ అనమాట. సో జనవరి 1 అంటే ఎంత ఆనందమో నాకు. సంతోషంతో పనులు కోసుకొని వస్తారు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 4వ అధ్యాయంలో ఉన్నాం కదా, ఏంటన్నమాట? కీర్తనలు 4వ అధ్యాయంలో ధాన్య ద్రాక్షారసములు, అది చదివినప్పుడల్లా నాకు ఆ విషయం గుర్తొస్తుంది. ధాన్య ద్రాక్షారసములు 4వ అధ్యాయం 7వ వచనము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, చూడండి సంక్రాంతి చేస్తారు కదా, సంక్రాంతి పండుగ ఏమిటి మరి, బళ్ళు మీద ఏంటది మూటలతో ధాన్యం ఇంటికి వస్తుంటుంది. అది యాక్చువల్గా వాళ్ళు చేసే పండుగ. ధాన్యము ఇంటికి వస్తుంటుంది. వాళ్ళకి ఎంత సంతోషము, ఎంత సంతోషము, ఎంత సంతోషము. 3 నెలల క్రితము 4 నెలల క్రితం ఎంత కష్టపడ్డాడో రైతు పొలంలో నీళ్లు పెట్టడానికి, విత్తనం వేయడానికి, కలుపు మొక్కలు తీయడానికి, గెత్తం వేయడానికి ఎంత కష్టపడి విత్తాడో దాని యొక్క ప్రతిఫలం ఆ రోజు చూస్తున్నాడు. అదనమాట ఏమిటది, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు పంట ఇంటికి వచ్చినప్పుడు కొబ్బరికాయ దిగుబడి దింపు కదా, ఏమంటారు, దింపేనమ్మా. కొబ్బరికాయ ఇంటి దగ్గర రాసులు ఉన్నప్పుడు ఎంత సంతోషమో. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ చెట్టును పెంచడానికి ఎంత శ్రమ పడ్డారో ఆ శ్రమ అంతా కూడా పోద్ది. ఒకరోజు అనుభవిస్తావు దేవుడిచ్చినటువంటి కృపను. ప్రియమైన దేవుని సంగమా, ఇట్ ఈజ్ ఎ డ్యూ. మనము దేవుడిచ్చిన దానికంటే ఎక్కువ మనం ఎప్పుడూ ఇవ్వలేము. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ ఎవర్ డ్యూ అంటూ ద లార్డ్. నేను ఎప్పటికీ నా దేవునికి నేను బాకీ పడ్డాను. ఎప్పటికీ నా దేవునికి నేను బాకీ పడ్డాను. నేను చనిపోక ముందుగానే, ప్రభువా బాకీ తీర్చగలిగే కృపను దయచేయండి, నీ బాకీ నేను తీర్చగలిగే కృపను దయచేయండి. నా చదువుకు మించిన ఉద్యోగం నాకు ఇచ్చావు, నా యొక్క జ్ఞానముకు మించిన నాకు పెన్షన్ ఇచ్చావు, నా యొక్క ఆలోచన కంటే మించిన జీవితం నాకు ఇచ్చావు దేవా. నా ప్రార్థనకు మించిన ప్రార్థన పనులు ఇచ్చావు, నమ్మకమైన విశ్వాసాలను ఇచ్చావు. నేను ఎప్పటికీ నీకు రుణస్థుడినే ప్రభువా, ఎప్పటికీ నేను రుణస్థుడినే. ఆ హృదయం కలిగి ఉందాము, ఆ హృదయం కలిగి ఉందాము. ఆయన కరుణిస్తాడు, దేవునికి దయను పొందుకుందాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి మత్తయి సువార్తకి వెళదాము. టైం అయిపోయింది. అయినప్పటికీ చాలా ఇంపార్టెంట్, చాలా సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాను, కానీ క్లుప్తంగా చెప్తానులేండి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయము, ఆఖరి వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చిచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అమ్మ. చాలు. 20వ వచనంలో టీచింగ్ దెమ్. చాలా చోట్ల స్వార్థ చేస్తారు, చాలా మంచిది. ప్రార్థన చేస్తారు, చాలా మంచిది. బట్ ద ఎయిమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ఉద్దేశము, యేసు ప్రభుకి ఉద్దేశము, తన యొక్క 12 మంది శిష్యులను పిలిచి, అయితే వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. యాక్చువల్గా నేను శిష్య రకం గురించి చెబుదాం అనుకున్నాను. డిసైపుల్షిప్, ఎ డిసిప్లైన్డ్ పర్సన్. ఆర్మీలో మరి హెయిర్ కట్ దగ్గర నుండి, వాళ్ళ డ్రెస్ దగ్గర నుండి, వాళ్ళ యొక్క నడక, ఇద్దరు ఆర్మీ వాళ్ళు నడుస్తున్నారంటే చక్కగా కదం కలుస్తూ నడుస్తారు, అంతేనా బాయ్? దేర్ వాక్, దేర్ టాక్. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపులరీ. దే ఆర్ డిసిప్లైన్డ్ పీపుల్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిసిప్లైన్డ్ పీపుల్. యేసు ప్రభు కూడా తన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకు కూడా అధికారం ఇచ్చాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏంటంటే వాళ్ళకి ఇచ్చాడు. హీ గేవ్ దెమ్ ద అథారిటీ. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఉంచి ఒకసారి వెనక్కి వెళ్ళండి. లూకా సువార్త 9:1 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచాడు. శిష్యులు పిలిచాడు. శిష్యులు ఎవరిని పిలిచాడు? 12 మంది శిష్యులను పిలిచి, ఇంగ్లీష్లో
ఇంగ్లీష్లో 12 disciples. Praise the disciples disciplined according to the word of God. They are obedient to the master. They are disciplined people. They are disciples. Praise the Lord. Okay. ఆయనకు 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరిచే వరమును వారికి అనుగ్రహించి వారికి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఐఏఎస్ పవర్ అండ్ అథారిటీ, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పాస్ అవుట్ అవుతారు. సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ తర్వాత ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ఎన్ మరి ఏంటది గెజిటెడ్ కాదు, యు ఆర్ ఏంటది నాట్ అపాయింటెడ్, యు ఆర్ ఎన్ ప్రొబిషన్ కాదు, ప్రొబిషన్ అయిపోయిన తర్వాత కాదు అధికారం ఇస్తారు. ఓకే 1 మినిట్. ట్రైనింగ్లో ఉంటారు ఆఫీసర్స్, నేవీలో కూడా ఆఫీసర్స్, ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు. అప్పటి వరకు ఓకే ట్రైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ట్రైనింగ్ అయిపోయే వరకు కూడా అక్కడ ఒక సైలర్ వాళ్ళకి హెడ్గా ఉంటాడు, ఒక సిపాయి వాళ్ళకి హెడ్గా ఉంటాడు. కమిషన్, దే విల్ బి కమిషన్డ్. ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ దే విల్ బి కమిషన్డ్. దే ఆర్ కమిషన్. అప్పటి వరకు వాళ్ళు ట్రైనింగ్లో ఉంటారు. ఇతరులు సైలర్స్ చిన్నవాళ్ళైనా సరే వాళ్ళకి గౌరవిస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కమిషన్ అవుతారో వీళ్ళ దగ్గర ఉన్న గురువు గారు ఈయనకి సల్యూట్ కొడతాడు. వీళ్ళ బాస్ అప్పటి వరకు వాళ్ళ ఇన్స్ట్రక్టరు, వాళ్ళ ఇన్ఛార్జ్ ఇతనికి సల్యూట్ కొడతాడు. బికాజ్ హీఈస్ అన్ కమిషన్ ఆఫీసర్, గవర్నమెంట్ కమిషన్ ఆఫీసర్. ప్రస్తుతం వాడు ఇంతే ఉంటాడు. కానీ ఇలాగంటాడు అంతే. ఒక మరి డిఎస్పీ అయినా, ఎస్పీ అయినా, సిఐలైనా, ఎంఆర్ఓలైనా, కలెక్టర్లైనా ప్రస్తుతం పరిగెత్తుకొని వస్తారండి. బికాస్ హీఈస్ అన్ కమిషన్డ్ అఫీషియల్. ప్రస్తుతం అలాగే యేసు ప్రభు తన 12 మంది శిష్యులు పిలిచి వాళ్ళకి కమిషనింగ్ ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. He gave. The nature of our Lord is to give. అందుకే క్రైస్తవులు అనేక హాస్పిటల్స్ లేదంటే స్కూల్స్ పెట్టి, ఆర్ఫనైజెస్ పెట్టి, దే ఆర్ ఇన్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్. గివ్. ప్రైజ్ ది లార్డ్. మరి అనేకమైన చోట్ల చాలా పూర్ దేశాలకి, మరి పేద దేశాలకి అమెరికా వాళ్ళు లేదంటే మరి ఇతర దేశస్తులు, క్రైస్తవ దేశస్తులు వాళ్ళకు వచ్చిన మరి జీతంలోంచి 10% తీసుకువెళ్ళి వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తారు. దాంట్లోంచి వాళ్ళు పంచుతుంటారు. ప్రియమైన దేశమా, ఇట్ ఈస్ ఏ నేచర్, క్రిస్టియన్ నేచర్ ఈజ్ టు గివ్. తండ్రి నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన యొక్క ఏకైక కుమారుని ఇచ్చాడు. ఏకైక కుమారుడు ఏం చేశాడు? హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఆన్ క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. తన యొక్క ప్రాణము ఇచ్చేంతగా నన్ను ప్రేమించాడు. సో ప్రియమైన దేవుని సంగమా, మా డిసైపుల్షిప్ గురించి నేను ఎక్కువ చెప్పను. మరి దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది. కానీ ఈరోజు నేను చెప్దాం అనుకున్నది టు టీచ్. లార్డ్ ఈజ్ సెండింగ్ హిస్ డిసైపుల్స్ టు టీచ్ ద పీపుల్. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే మానేయండి అని చెప్పుకొని వెళ్ళటం లేదు. దట్ ఈజ్ ఎ పార్ట్, దట్ ఈజ్ నాట్. కానీ ఆయన 12 మంది శిష్యులను పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చి 20 వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతానో ఆయన ఆజ్ఞాపించాడు, వాటిని అన్నిటినీ గైకొనవలనని. ప్రశ్న టీచ్ దెమ్ టు డూ ఐ హ్యావ్ కమాండెడ్. నేను మీకు ఏమైతే బోధించానో అది చెయ్యడానికి వాళ్ళకి నేర్పించు. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్. ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, దేవుని కోసం ఇవ్వడము, దేవుని కోసం వెళ్ళడము, దేవుని కోసం హతసాక్షిగా ఉండడము, ఇట్ ఈస్ ద మైండ్ ఆఫ్ ద లార్డ్ టు టీచ్. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరి ఆ యొక్క టీచింగ్ గురించి చూస్తే చాలా ఉంది. అందులో సరే కొన్ని విషయములు చూద్దాము. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మరి ప్రకటన 2వ అధ్యాయం 14లో చూస్తే అనేక రకాల సిద్ధాంతాలు భూమి మీదకి వచ్చాయి. ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలో దానికంటే ముందు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో 48 ఆయన ఏంటది 42
వీరు అపోస్తలుల బోధ యందును ఎవరైతే వాక్యము అంగీకరించారో సంతోషంగా, ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళందరికీ చెప్తున్నాడు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. దే హావ్ కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ. దే హావ్ కంటిన్యూడ్. వారానికి ఒకసారి కాదు, నెలకోసారి కాదు. ప్రైస్తలో ఏం చేసేవారు? బోధయందు, అపోస్తలుల యొక్క బోధ, డాక్ట్రిన్, సిద్ధాంతము, బోధయందు. రెండవది సహవాసమందు. మూడవది రొట్టె విరిచుటందు. నాలుగవది ప్రార్థన చేయటందు. ఏమిటి ఆ యొక్క బోధ? లోకంలో టీవీ ఆన్ చేయగానే, మొబైల్ ఆన్ చేయగానే అనేక రకాల క్లిప్పింగ్లు వస్తున్నాయి, అనేక రకాల బోధలు వస్తున్నాయి కదండి. ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు తీసుకుంటారు. ఆహా, చూడండి ఎంత సింపుల్ అయిపోయింది క్రిస్టియానిటీ. ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు తీసుకుంటారు. అదే ఆయన కోరింది, అదే ఆయన కోరింది. ఏమిటి సరైన బోధ? ఒకసారి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ప్రకటన గ్రంథం 2:14 చూస్తే, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. బిలాము బోధ, అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ యందును రొట్టె విరిచుటందును అయిపోయింది. ఏమిటి ముట్టకూడదో దాని ముందు హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏది డేంజర్, ఇది ముట్టుకోకూడదు అని ముందుగానే అక్కడ తెలియజేస్తాము. ఇది పర్వాలేదు, ఈ వైర్ పట్టుకున్నా పర్వాలేదు, షాక్ కొట్టదు, కానీ ఆ వైర్ ముట్టుకోకూడదు, షాక్ కొడుతుంది. ఏది ప్రమాదకరమో ఏది ప్రమాదం లేదో చెప్పాలి కదండి. బిలాము బోధ ఏమిటా యొక్క బిలాము బోధ? చదవమా. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారును రెండు రకాల బోధలు, బిలాము బోధ, నికోలాయితుల బోధ. బిలాము బోధ ఏంటంటే ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డుమని బోధించింది. ఏమి చెప్పింది? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. ఇశ్రాయేలులకు ఉరి ఒడ్డమని అంటే దేవుని ప్రజలని ఇరికించమని. అమాయకులైన ప్రజలు వీళ్ళని ఇరికించే ఏదైనా చెయ్యి. చూస్తున్నారు కదా. బిలాము బోధ ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలు శపించమన్నాడు బాలాకు వచ్చి. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన శపిస్తే అది ఆశీర్వాదంగా మారిపోయింది. ఆయన వినలేదు కాబట్టి గాడిద చేత ఆయన బుద్ధి చెప్పించాడు. ఓకే, జస్ట్ సింపుల్గా వెళ్ళిపోతున్నాను. రెండవది నికోలాయితుల బోధ. రెండవది నికోలాయితుల బోధను అనుసరించే వారును నీలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరున్నారు మనలో? బిలాము బోధన అనుసరించే వాళ్ళు, నికోలాయితుల బోధన అనుసరించే వాళ్ళు కూడా మనలో ఉన్నారు. సో అందు గురించి మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేశాను. సో ఏమిటి నికోలాయితుల బోధ? సంఘానికి నేను చెప్పాలి ప్రభువా, సింపుల్గా నికోలాయితుల బోధ అన్నాడు. ఏమిటి నికోలాయితుల బోధ? ఉదయకాలంలో బైబిల్ తిరగడం ప్రారంభించాను. అపోస్తలుల కార్యాలు ఒకసారి మరి వెళ్ళండి. 6వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చూస్తే, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. ఒకరి మీద ఒకటి సణుక్కోవడం ఎప్పటి నుంచో ఉంది. నువ్వెంత మంచి పరిచర్య చేస్తున్నా, ఎంత మంచి సేవకుడు అయినా, ఎంత మంచి విశ్వాసి అయినా, నీకు విరోధంగా సణుక్కోవడం అనేది నేచురల్, స్వభావంగా ఉన్నదే. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. మేము ఇక్కడ వాక్య పరిచర్య మానేసి, వాక్యము ధ్యానించడం మానేసి, అక్కడ గిన్నెలు తోముకుంటున్నావు, అంట్లు కొడుకుంటున్నావు, ఉల్లిపాయలు తరుక్కుంటున్నావు, మరి వంటలు చేయడము దేవుని యొక్క పరిచర్య. ఇక్కడ అదే జరిగింది. ఏమిటది? అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మీలోంచి ఒక 7 శిష్యులలోంచి
7గురిని ఏర్పరచుకోమన్నారు. ఎవరు వాళ్ళు? మేము వారిని ఈ పనికి నియమిస్తాము. ఆ యొక్క వంట చేయడానికి, గిన్నెలు కడగడానికి, ఫుడ్ సర్వ్ చేయడానికి, వాటికి నేను వాళ్ళని నియమిస్తాను. ఓకే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటాము. ప్రైస్తలార్డ్. ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, వంట చేసేవాళ్ళు వంట చేయాలి, గిన్నెలు కడిగేవాళ్ళు గిన్నెలు కడగాలి, ఇవన్నీ సర్దేవాళ్ళు సర్దాలి. ఏ పని చేసేవాళ్ళు నా వంతు ఏమై ఉంది, దేవుని యొక్క పరిచర్యలో నా వంతు ఏమై ఉంది. పర్వాలేదు, నేను వెళ్ళేటప్పటికి హాయిగా అదే అయిపోద్ది, కుర్చీలు వేసేసి ఉంటాయి, చక్కగా కూర్చుంటాను. ప్రైజ్ ది లార్డ్ అయిపోయిన వెంటనే ప్రైజ్ ది లార్డ్ అందరికీ చెప్పేస్తాను, వెళ్ళిపోతాను, నా కానుకో దశంభాగం ఇచ్చేస్తాను, నా డ్యూటీ అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటామని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయు ఉన్న వాడునగు నికోలోమాను వారిని ఏర్పరచుకొని వారిని అపొస్తలుల ఎదుట నిలువబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ యొక్క 7గురి మీద చేతులుంచి ప్రార్థన చేసి వీళ్ళని పంపించారు. దేనికి? పరిచర్యలో. వాక్య పరిచర్యలో కాదు, మిగతా పరిచర్య. వాక్య పరిచర్య ఒకటే కాదు, ఇంకా చేయవలసిన పరిచర్యలు చాలా ఉన్నాయి. అందులో నికోలాస్ కూడా ఒక్కడు. చూస్తున్నారా నేను ఎక్కడ తీసుకొచ్చాను? ఎవరెవరు ఉన్నారు? ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంత్యొకయ వాడునగు. ప్రైజ్ ది లార్డ్. యూదుల మత ప్రవిష్టుడు. ప్రైజ్ ది లార్డ్. అంటే యూదుల మతము గురించి బాగా తెలిసిన వ్యక్తి, జ్ఞానమున్న వ్యక్తి, తెలివైన వ్యక్తి, 10 మందిని నడిపించగలిగిన వ్యక్తి. అందులో ఒకడు నికోలాస్. ఏం పేరు? నికోలాస్. వాడి ద్వారా వాడికున్న మత ప్రావీణ్యతను బట్టి ఏం చేశాడంటే కొన్ని డైవర్షన్ చేశాడు. ఆ యొక్క డైవర్షన్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా టచ్ చేస్తాను దయచేసి మీ అందరి కోసము. ఓకే, ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చింది మీకు చెప్పాలి. మొన్న బుధవారం ఎప్పుడో పంచుకున్నాను అనుకుంటాను. దేవుని యొద్ద విని అది విశ్వాసులు చెప్పాలంట, అవునా కదా? తీయండి యెహెజ్కేలు 18వ అధ్యాయము. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యెహెజ్కేలు మొన్న బుధవారం చెప్పాను 33వ అధ్యాయము, పేజ్ నెంబర్ 715 రెగ్యులర్ బైబిల్. యెహెజ్కేలు 33వ అధ్యాయము 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించున్నాను గనుక నీవు నీ నాటు మాటను విని. ఒక్క నిమిషం. నీవు నా నోటి మాటను విని. సేవకులు ఏం చేయాలి? దేవుని నోటి మాటను వినాలి, వినడానికి ప్రయాసపడాలి, మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభువులో కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో బిర్యానీ వండాలంటే ఎంత టైం పడుతుందండి? గంటనే పడుతుంది మినిమం కదండి. మరి గంట సేపు అమ్మ బిర్యానీ వండిన తర్వాత కొడుకు వస్తాడు అని చూస్తుంటే వాడు రాకుండా 12 గంటలు ఫోన్ చేసి మమ్మీ ఫోన్ కూడా చేయడు. సాయంత్రం ఏరా నువ్వు వస్తావని చూసుకొని ఉన్నావు, మేము ఫోన్ చేయలేదు, నువ్వు రాలేదు, అన్ని టేబుల్ మీద పెట్టుకున్నావు అంటే, లేదు మమ్మీ మా ఫ్రెండ్ బర్త్డే కేక్ కటింగ్ పిలిచాడు మమ్మీ అని చెప్పాడు అనుకో, డేవిడ్ ఏమవుద్ది? ఇంట్లో మమ్మీ సంతోషిస్తుందా? కొడుకు వస్తాడు ఏమో మీ మమ్మీ వెయిట్ చేస్తారో లేదు తెలియదు, కానీ మేము వెయిట్ చేస్తాము. వెయిట్ చేసినప్పుడు బాబు గారు ఫోన్ చేస్తారు తర్వాత, నేను మమ్మీ రావట్లేదు మమ్మీ అని. వాడంటే ఇప్పుడు 40 సంవత్సరాలు దాటి ఉన్నాయి. ఇప్పుడు విశ్వాస జీవితంలో క్రొత్తగా వచ్చేవాళ్ళు కూడా అదే చేస్తే, ఎలిజబెత్ గారు ఇష్టపడతామా? మన పిల్లలు మనం వండి ప్రిపేర్ చేసి వాడు వస్తాడని ఎదురు చూసినప్పుడు వాడు రాకపోతే ఎంత బాధపడతాము? దేవుని దగ్గర విని గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా, ఆయనకు ప్రతిగా, దేవునికి ప్రతిగా దేవుని యొక్క సేవకుడు మాట్లాడాలి. భయపడతాను నేను, ప్రభువా నా నోటికి వచ్చింది నేను మాట్లాడతానా? నాకు మనసుకు నచ్చింది నేను మాట్లాడతానా? నువ్వు ఏం మాట్లాడాలని నువ్వు కోరుతున్నావు? నీ యొద్ద వినాలి, నీ యొద్ద నేను వినాలి.
నీ వద్ద నేను వినాలి, నీవు మాట్లాడింది నేను చెప్పాలి. సమయం అయిపోయినా సరే బుజ్జగించి త్వరగా ముగిస్తుంటాను, చెప్పాలి నీ యొద్ద. కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రతిగా సేవకులు మాట్లాడాలి. నేనని కాదు, ఏ సేవకుడైనా సరే దేవునికి ప్రతిగా మాట్లాడాలి. అంటే దేవునిలో ఎంత కనిపెట్టాలో చూడండి. సేవకులు అన్నవాళ్ళు, విశ్వాసులు అన్న వాళ్ళకంటే సేవకులు అన్నవాళ్ళు ఎంతగా దేవునిలో కనిపెట్టాలి. సంఘమునకు కావలసింది అన్ని వేళల బుజ్జగింపు కాదు. ప్రైజ్ ది లార్డ్. పర్వాలేదమ్మా తగ్గిపోద్దులే, బుజ్జగింపు కాదు. నీ యొక్క తప్పిదములు నువ్వు తెలుసుకో, దేవుని ఎదుట క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు, నా కుటుంబంలో ఎక్కడ నేను తప్పిపోతున్నాను సరిచేయబడ్డం కావాలి. కొత్తగా వచ్చిన విశ్వాసులకి బుజ్జగింపు. కొన్ని సంవత్సరమై వాక్యములో ఎదిగారు అనుకోండి, బుజ్జగింపు కాదు. వాడు చెప్పకుండా మానేస్తే మొదట్లో చిన్నప్పుడు బుజ్జగిస్తాము, అదే కంటిన్యూ అయిందనుకోండి తిడతారు, వాళ్ళని కొడతారు. ఎరా నికోలాయితీల బోధ. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆ యొక్క బోధ గురించి చూద్దాము. మరలా తిరిగి వెళదాము. నికోలాయితీల బోధ. 7 ఎల్డర్స్ పెద్దవాళ్ళని వాళ్ళు అభిషేకించి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇమ్మోరాలిటీ. వాళ్ళలో ఇమ్మోరాలిటీ అంటే మొరాల్ లేదు, నీతి లేదు. నికోలాయితీలో నీతి లేదు. ఓకే, వాళ్ళలో ఫార్నికేషన్, జారత్వం ఉంది. వాళ్ళలో ఐడలేటరీ ఉంది, విగ్రహారాధన ఉంది. ఆ వాళ్ళలో స్పిరిచువల్ అపోస్టసీ, ఆత్మీయంగా దిగజారిపోయారు. వేషధారణ, ఆత్మీయంగా వెనుకకు జారిపోయారు. వీళ్ళు ఎవరు చేస్తున్నారు? నాయకులు. ఎవరు చేస్తున్నారు? అభిషేకించి పంపించారే 7 నాయకులు, వాళ్ళు చేస్తున్నారు. అందులో ఒకడు నికోలాస్. వాడు మతము గురించి ఏంటిది ధర్మశాస్త్రం గురించి బాగా తెలిసిన వ్యక్తి. బాగా డ్రైవింగ్ వచ్చినట్టుగా యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాడు యాక్సిడెంట్ అవ్వదు, చచ్చిపోడు. ఎవడు గుద్దేస్తామో చిన్న డెంట్లు పడతాయి తప్ప, బాగా డ్రైవింగ్ వచ్చినాడు వాళ్ళే యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. జాగ్రత్తగా వెళ్ళండి రోడ్ల మీద. నిర్లక్ష్యము, ఓవర్ కాన్ఫిడెన్స్. వాడు నికోలస్ అనే వ్యక్తి దానివలన సిద్ధాంతమును డైవర్ట్ చేశాడు. దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను కొన్ని ఇంపార్టెంట్ రాశాను అనమాట. యాక్ట్స్ ఆఫ్ ఇమ్మోరాలిటీ. వాళ్ళలో నీతి లేనిది, నీతి లేదు. ఫార్నికేషన్, జారత్వము, విగ్రహారాధన, ఆత్మీయంగా వెనుకకు జారిపోయిన స్థితి కారణంగా నికోలాయితీల బోధ. వాడి నుండి వచ్చింది ఈ యొక్క బోధ. ఏ బోధ? నికోలాయితీల బోధ. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యాలు ప్రకటన 2వ అధ్యాయంలో ఉన్నాము. బిలాము బోధ ఒకటి. బిలాము బోధను అనుసరించే వారు నీలో ఉన్నారు, అటువలే నికోలాయితీల బోధను అనుసరించే వారును నీలో ఉన్నారు. నికోలాయితీల బోధ వాళ్ళకి ఇష్టమైన బోధ, పర్లేదు, ఎవరితోనే తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, ఏమైనా చేయొచ్చు. అవినీతి, అక్రమం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నికోలాయితీల బోధను అనుసరించే వారును నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందు. అమ్మయ్య, దయగల ప్రభు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందు, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అనేక రకాల బోధలు భూమి మీద ఉన్నాయి. మనము ఏ బోధను మరి యేసు ప్రభు బోధించాడు? టీచ్ దెమ్ టు డూ. ఏమిటి ఇక్కడ మత్తయి సువార్త 28లో టీచ్ దెమ్ టు డూ. ఏమిటి టీచ్ చేయాలి? ఏమిటి టీచ్ చేయాలి వాళ్ళకి? ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 2 నుంచి 11 గబగబా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 11. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. బీయాటిట్యూడ్స్ అందరికీ తెలుసవి. ఓకే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి ఇవన్నీ కూడా ఆయన బోధించాడు. యేసు ప్రభు ఏం బోధించాడో మీకు క్లుప్తంగా చూపిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29 కూడా
మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 29. ఎలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించాడు. హీ టాట్ దెమ్, వాళ్ళకి బోధించాడు, చెప్పుకొని వెళ్ళిపోలేదు. మరి చైతన్య కాలేజీ కానీ మున్సిపల్ స్కూల్కి తేడాలు ఉంటాయి, అవునా కదా? మున్సిపల్ స్కూల్లో టీచర్ చెప్పుకొని వెళ్ళిపోతారు, నీకు వచ్చిందా లేదా, రాకపోతే 10 సార్లు ఇంపోజిషన్ రాయించరు. రాయిస్తే వాళ్ళ డాడీ వచ్చేస్తారు ఇడి మీదకి యుద్ధానికి. మా పిల్లోడికి ఎందుకు మోకాలు వేయించావు, మా పిల్లోడిని ఎందుకు కొట్టావు అని చెప్పి వాడు వచ్చేస్తాడు. కానీ చైతన్య స్కూల్లో పెట్టినప్పుడు ఏం చేస్తారు, మా కుర్రోడిని విరగొట్టిన ఏం చేసినా సరే వీడికి మాత్రం 90% రావాలండి, మెడికల్ సీట్ రావాలండి అన్న ఒప్పందంతో వాడిని కూర్చోబెడతారు అక్కడ. వాడు ఎలాగైనా సరే విరగొట్టి ఆడి చేత అన్నీ చెప్పిస్తారు ప్రస్తుతం. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పింది చైతన్య స్కూల్ బోధ ఇమ్మని. అర్థమవుతుందండి? టు టీచ్ దెమ్, నాట్ టు స్పీక్, మాట్లాడడం కాదు, మైక్ పెట్టుకుని చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. టు టీచ్, ఎంతవరకు నువ్వు విన్నావు, ఎంతవరకు ఈరోజు చెప్పింది నీకు అర్థమైంది, ఎంతవరకు నువ్వు అవలంబిస్తున్నావు, మరలా వాళ్ళని అడగాలి. టీచ్, ఓకే, టు టీచ్ దెమ్, హీ హాజ్ గివెన్ రైట్ అథారిటీ. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఇర్మియా 32వ అధ్యాయము, జెరమియా 32:33, జెరమియా 32. నేను పెందలకడ లేచి 33ని చదువుదాము, బిగ్గరగా చదవమా, అందరూ వింటారు. నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయిరి. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టిరి. వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలనని బెన్ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. ఏదో వారు పాపంలో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడను తోచలేదు. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు విశ్వాసులైన వాళ్ళు, క్రైస్తవులు అనబడే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు, ఈ విధంగా అలంకరించుకుంటారు, ఈ విధంగా మాట్లాడతారు, ఈ విధంగా క్రియలు చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క కుమారులను కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బయలుకు బలిపీఠం కట్టి అక్కడ బలులుగా అర్పిస్తారు. ఎవరు? నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దానిలో హేయమైన వాటిని పెట్టారు. ఓకే, నేను పెందల కడ లేచి వారికి బోధించిన సరే వారు నా బోధన అంగీకరించక, బోధ సత్యమైన బోధ, క్రీస్తు నుండి వచ్చిన బోధ. మరి పాత నిబంధన కాలంలో కూడా అనేకమైన ప్రవక్తల ద్వారా ఆయన బోధించడం ప్రారంభించాడు. కానీ ప్రజలు వెనుకకు తిరిగారు కనుక ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పనిష్మెంట్ తీసుకొచ్చాడు. అందుకే ఏమిటో పనిష్మెంట్? 36 నుంచి, కావున ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ పట్టణమును గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు. ఏమని? అది ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని, బబులోను చేతికి అప్పగించబడతాడు. ముందుగానే చెప్తున్నాడు, మీరు ఈ విధంగా చేస్తే మిమ్మల్ని తీసుకువెళ్ళి శత్రు రాజుకి అప్పగిస్తాను. విశ్వాసులకు ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ అనారోగ్యాలు, ఎందుకు ఈ అప్పులు అనుకుంటున్నారా? నీవు సరైన మార్గంలో ఉండాలని, ఇంకా నువ్వు పరిశుద్ధత పవిత్రలో దేవునికి ఇష్టమైన రూపంలో నువ్వు మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి. ఏమిటి? ఖడ్గము చేత క్షామము చేత తెగులు చేత పీడింపబడినదై బబులోను రాజు చేతికి అప్పగింపబడినని మీరు ఈ పట్టణం గురించి చెప్తున్నారు కదా. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకం చేతను మహారౌద్రము చేతను నేను వారిని వెళ్ళగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపచేస్తాను. అప్పగించేది ఆయనే, అక్కడి నుంచి విడిపించేది ఆయనే. ఎందుకు అప్పగించాడు? దేవునికి విరోధంగా వీళ్ళు పాపం చేశారు, బొమ్మలు పెట్టుకున్నారు, వ్యతిరేకంగా క్రియలు చేశారు కనుక వాళ్ళ బోధ నేను బోధించిన, దేవుని యొక్క బోధ మీకు ఇచ్చినా సరే మీరేం చేశారు? నికోలైతుల బోధకు వెళ్ళారు, మీరు బిలాము బోధకు వెళ్ళారు. ప్రస్తుతం సో ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్కు మన దగ్గరకు వస్తుంది. దేవుని యొక్క సేవకుల ద్వారా, హెచ్చరికల ద్వారా మన దగ్గరకు వస్తుంది దేవుని యొక్క వాక్కు. దాన్ని పెడచెవిని పట్టచ్చు, దాన్ని విందాము, దానికి విధేయత చూపిద్దాము. టీచ్ దెమ్ టు డూ అండ్ టు అబ్జర్వ్
ఆ విధంగా చేయడానికి వాళ్ళకి నేర్పించు. వీళ్ళు ఏం చేశారు? మేము నేర్చుకోమని చెప్పి ముఖం అటు తిప్పారు, ముఖం ఇటు తిప్పారు. ప్రైజ్ ది లార్డ్. నేర్పించినప్పుడు ప్రేయర్ ఎక్కడ నేర్పిస్తారు? ప్రేయర్ మీటింగ్లో నేర్పిస్తారు, ఆదివారం ఆరాధనలో నేర్పిస్తారు. డ్యూటీలు, చదువులు ఉంటూనే ఉంటాయి, కాదంటలేదు. అంతకంటే ఇంపార్టెంట్ చదువులు మేము చదివాము, అంతకంటే ఇంపార్టెంట్ డ్యూటీలు చేస్తాము. సమయాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి. టేక్ రిడీమ్ టైం. నీకు ఇష్టమైన కార్యం కోసం సమయం అడ్జస్ట్ చేసుకుంటాము, డ్యూటీని అడ్జస్ట్ చేసుకుంటాము, నీకు ఇష్టమైన కార్యం కోసం. ప్రార్థన వెళదాం లేదు, మనం లేకపోతే మిగతా వాళ్ళు చేయరండి, కానీ నీ వంతు ఏమై ఉంది? వాక్యం వినే విషయంలో, చూపించే విషయంలో, దేవుని యొక్క పరిచయ విషయంలో నీ వంతు ఏమై ఉంది? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. బిలాము బోధ, నికోలాయితేలు బోధ నీలో ఉంది, నిన్ను ఉమ్మివేస్తాను. ప్రస్తుతం ఆ స్థితి రాకముందే ప్రియమైన దేవుని సంగమా, మరి హితబోధను సహించలేదంట. 2 తిమోతిలో చెప్తాడు, టీచ్ దెమ్ టు డూ. ప్రస్తుతం మరి అనేక మంది మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆ మాటలు విని, బాబోయ్ ఇది చాలా కఠినమైన బోధ, మేము వినలేము, మేము ఉండలేము అని చెప్పి వెళ్ళిపోయారంట. చాలామంది వెళ్ళిపోతుంటే అక్కడ మరి అయిపోయింది, ముగింపుకు వచ్చేస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వస్తే జాన్ చాప్టర్ 6లో అక్కడ శిష్యులు, ప్రైజ్ ది లార్డ్, శిష్యుల పేతురు 6:68. అంతకంటే ముందు ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయన వెంబడించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు కూడా నాకు అలవాటే, 66 నుంచి ఒంగోలులో. మరి ఇక్కడ కూడా కొంతమంది అలాగే ఉన్నారు. ఏంటంటే వచ్చిన తర్వాత బైబిల్ చదవమనో ప్రార్థన చేయమనో ఏదో ఇస్తాము. అయ్యి బాబాయ్ అక్కడికి వెళ్తే వాక్యం చదవమంటారండి, అక్కడికి వెళ్తే ప్రార్థన చేయమంటారండి, అక్కడికి వెళ్ళకూడదండి, జంప్, నెక్స్ట్ వీక్ నుండి రాదు. వాళ్ళకి నేర్పిద్దామని, వాక్యం నేర్పిద్దామని, పాటలు నేర్పిద్దామని మా యొక్క ఉద్దేశము. వీళ్ళు ఏమన్నారు? ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయన వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళతాం బాబు? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవపు మాటలు పొందడానికి, దాంట్లో ఎదగడానికి నాతో పాటు మీరు, మీతో పాటు నేను ఎదగాలని నా ఉద్దేశం. నేను పరిశుద్ధుడిని, నేను రీచ్ అయిపోయినాను కాదు. మార్నింగ్ 1 గంట సేపు వాక్యం ధ్యానిస్తుంటే ప్రభు నాతో మాట్లాడాడు. అవును ప్రభు, నాలో నికోలాయితీల బోధ వెనుకకు జారిపోయిన స్థితి, బిలాము బోధ నన్ను ఏలుతుందా? ప్రభు నన్ను క్షమించు, వాక్యమును ఆశీర్వదించు, నీ బిడ్డలో ఫలింపచేయి ప్రభు, నాలోని నా కుటుంబంలోని సంఘములో ఫలింపచేయి ప్రభు. ప్రార్థన చేస్తాను. ప్రేమ దేవుని సంఘమా, వాక్యము మన యొద్దకు వస్తుంది టు టీచ్. ప్రభు అన్ని వేళలా ఆయన బోధించేవాడు, వాక్యము బోధించేవాడు. మీకు బోధపడినట్లయితే దాని ప్రకారంగా వెళదాం. ఒకవేళ బోధపడకపోతే లింక్ పెడతాము, దాన్ని మరలా వినండి, మరలా వినండి. ప్రభు నాతో మాట్లాడండి, నన్ను నికోలాయితీల బోధ నుండి, బిలాము బోధ నుండి నన్ను తప్పించి క్రీస్తు బోధలో, ప్రభు నీకు ఇష్టమైన బోధలో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థించాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నాశనకరమైన గోతి నుండి నన్ను నీ కృపా, నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. ఈ కృపలోనే నా జీవితం, కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించే. ఆర్మీ జాన్ గారు ముందుకు వచ్చి ప్రార్థించండి. యేసయ్యా నీ కృపా
చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలే నీదే నీ దయలే నీదే ఎన్నైనా బ్రతుకలేనయా నీ కృపలే నీదే నీ దయలే నీదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపా నేనేమై ఉన్నానో నాకేమున్నను కేవలం నీ కృపా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా హల్లెలూయా థాంక్యూ జీసస్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ వచ్చి పర్యంతము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.